వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఫోర్త్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 5లో బైనామియల్ ఆప్షన్ మోడల్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కండి. అండ్ ఈ సబ్జెక్ట్లో ఏవైతే టేబుల్ వాల్యూస్ ఉన్నాయో వాటిని టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టడం జరుగుతుంది. మీకు ఎలా ఉంటుందో షీట్ అనేది కొంచెం అవేర్నెస్ కోసం పెట్టడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనకు ఆల్రెడీ బ్లాక్ స్కూల్స్ ఆ మోడల్ చెప్పడం జరిగింది, బిఎస్ మోడల్. ఇక్కడ వచ్చేసి బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. ఈ వీడియో మీరు చూశాక మీకు ఈజీగా మీకు సమ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి సమ్స్ అనేటివి, టెక్స్ట్ బుక్లో ఉండేటివి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్. ఇందులో సింగిల్ బైనామియల్ మోడల్ సింగిల్ ఉంటుంది అండ్ 2 బైనామియల్ మోడల్ ఉంటుంది. సో 2 ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షేర్ హ్యాస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 50. 1 month కాల్ ఈజ్ అవైలబుల్ అట్ ఏ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 39. ఇట్ ఈస్ నోన్ దట్ after 1 month the share price may be 40 or 38. Find out the value of the call as per binomial model if the risk free rate is 9%. ఇక్కడ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారో ఫస్ట్ వాటిని మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి ఇచ్చారంటే కరెంట్ ఒక షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 50 రూపీస్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ అంటే ఇక్కడ మనకు ఆప్షన్లు ఉంటాయి, కాల్ ఆప్షన్ ఉంటుంది, పుట్ ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఈ బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్లో కాల్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినారు. సో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. కాల్ అంటే ఆప్షన్లను పర్చేజ్ చేయడం, ఓకే. పుట్ అంటే సెల్ చేయడం. సో కాల్ ఆప్షన్ అంటే ఆప్షన్ను ఉపయోగించి స్టాక్స్ని పర్చేజ్ చేయడం. అండ్ పుట్ ఆప్షన్ అంటే ఆ యొక్క పుట్ ఆప్షన్ ఉపయోగించి మనం ఏదైతే స్టాక్స్ పర్చేజ్ చేసినామో వాటిని సెల్ చేయడం. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతుందంటే బైనామియల్ మోడల్ని ఉపయోగించి కాల్ ఆప్షన్ అడుగుతున్నారు. అంటే నేను ఎంతకు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, ఈ రకంగా కరెంట్ మార్కెట్ ప్రైస్ 50 ఉంది, 1 month నేను కాల్ తీసుకోవాలంటే, అంటే ఈ కాల్స్ పుట్లు ఎక్కడ ఉంటాయి అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకు స్టాక్ మార్కెట్లో సెబీ రెగ్యులేషన్ చేస్తుంది ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ని. సో నేను 1 month కాంట్రాక్ట్ ఎంటర్ కావాలనుకుంటున్నా పర్చేజ్ చేయడానికి. ప్రజెంట్ ఏమో ఇది పరిస్థితి 50 రూపీస్ ఉంది. స్ట్రైక్ ప్రైస్ అంటే స్టాక్ ప్రైజ్ అంటే కరెంట్ ఎంత ఉందనేది 50, కానీ స్టాక్ యొక్క ప్రైజ్ 39, నాట్ మార్కెట్ ప్రైజ్. సో ఇంకొకటి ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ నోన్ దట్ ఆఫ్టర్ 1 month. సో ఒకవేళ నేను 1 month అనేది కాల్ తీసుకొని పర్చేజ్ చేయాలనుకుంటున్నా, కానీ 1 month అయిపోయాక షేర్ ప్రైస్ మేబీ 50 ఉన్నది ఏమైపోతుంది 40గా, సారీ ఇక్కడ మనకు 39 ఉంది కదా స్టాక్ ప్రైజు. సో ఆ స్టాక్ ప్రైస్ 39 ఉన్నది 40 కావచ్చు, లేదంటే 38 కావచ్చు. ఓకే. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద కాల్ యాజ్ పర్ బైనామియల్ మోడల్ ఇఫ్ ద రిస్క్ ఫ్రీ రేట్ ఈస్ 9%. సో ఇక్కడ మనకు ఆప్షన్లు వచ్చేసరికి స్టాక్ ప్రైజ్తో కంపారిజన్ చేయాలి, కరెంట్ మార్కెట్ ప్రైస్తో కాదు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు ఇండియన్లో సంబంధించిన ఆప్షన్స్ ఉంటే ఒక్కోసారి యూరోపియన్ ఆప్షన్స్ అడుగుతారు. సో 2 సేమే ఉంటాయి, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది క్యాలిక్యులేషన్కి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మనకి ఏమడుగుతున్నారంటే కాల్ ఆప్షన్ బైనామియల్ మోడల్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనకు ఫార్ములా వచ్చేసి ఫస్ట్ ఫార్ములా చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. కాల్ ఆప్షన్ అనేది బైనామియల్లో క్యాలిక్యులేషన్ చేయాలంటే మన ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి. కాల్ ఆప్షన్ అనేది బైనామియల్ మోడల్లో మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే CUP ప్లస్ CD 1 - P డివైడెడ్ బై I. ఓకే. CU అంటే కాల్ అప్, అంటే నేను 1 month కాల్ తీసుకుంటే కాల్ అప్ అయితే పరిస్థితి ఏంది, ఒకవేళ కాల్ డౌన్ అయితే పరిస్థితి ఏంది. అండ్ ఇక్కడ P, ఇక్కడ 1 - P. ఫార్ములా సింపుల్, CU CD. ఈ CU దగ్గరనేమో P పెట్టుకోవాలా, ఇక్కడేమో 1 - P పెట్టుకోవాలా, మధ్యలో ప్లస్ ఉంటుంది, కింద I ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే P వాల్యూ కావాలంటే I - D డివైడెడ్ బై U - D. ఈ ఫార్ములా మనకు కాల్ ఆప్షన్
ఫైండ్ అవుట్ చేయడానికి యాజ్ పర్ బైనామియల్ మోడల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఎస్ అంటారు, స్ట్రైక్ ప్రైస్ అంటే కే ఇండికేషన్ చేస్తారు. ఆఫ్టర్ 1 month తర్వాత షేర్ ప్రైజ్మే 40 కావచ్చు, 38 కావచ్చు. సో రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చినారు మీరు గమనిస్తే 9%. 9% 0.09. ఇప్పుడు ఇది రిస్క్ ఫ్రీ రేట్ 0.09 అంటే ఇది ఆర్. సో ఈ ఐ అనేది ఎందుకో తర్వాత చెప్తా. టైం పీరియడ్ ఎంత 1 month. ఇప్పుడు మనకు సింగిల్ పీరియడ్ బైనామియల్ ట్రీ అంటే ఓన్లీ ఒక సింగిల్ పీరియడే ఉంది, దట్ ఈస్ 1 month. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్తో కంపారిజన్ చేయము ఆప్షన్లో. స్టాక్ ఒరిజినల్ ప్రైస్ ఎంత దాన్ని బట్టి చూస్తాం. ఒరిజినల్ కెపాసిటీ ఎలా ఉంది, ఒరిజినల్ ఎంత ఉంది 39 స్ట్రైక్ ప్రైస్, దాన్ని స్టాక్ ప్రైస్ స్ట్రైక్ ప్రైస్ అంటారు. ఎస్ అంటే ఏంటంటే కరెంట్ మార్కెట్ ప్రైస్, కరెంట్ మార్కెట్లో ఎంత ట్రేడ్ అవుతుంది అది. సో ఒరిజినల్ వచ్చేసి 39 ఉంది. వీళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, పెరిగితే 39 నుంచి 40కి పెరగవచ్చు, లేదంటే పడిపోతే 38కి పడిపోవచ్చు. ఇప్పుడు నేను పర్చేజ్ చేయాలన్నా లేదా అనేది అడుగుతున్నారు వాళ్ళు. సో మనం ఎంత వాల్యూకి పర్చేజ్ చేయాలని అడుగుతున్నారు, పర్చేజ్ చేయాలన్నా లేదని కాదు కానీ ఎంత వాల్యూకి నేను పర్చేజ్ చేయాలంటున్నారు. దట్ ఈస్ వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు సింపుల్. ఇందులో మనకి ఏమేమి కావాలో ఫస్ట్ ఈ ఫార్ములా కాల్ ఆప్షన్కి పి అంటే ఏంది, ఇది ఫస్ట్ పి వాల్యూ అనుకుందాం, తర్వాత ఇది చూద్దాం. పీ వాల్యూ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలా, ఐ కావాలా, డి కావాలా, యూ కావాలా. సో ఐ అంటే ఏం లేదు, ఈ రిస్క్ ఫ్రీ రేట్ ఉంది కదా 0.09, దీనికి 1 ప్లస్ చేస్తే ఐ వస్తుంది అంతే. నెక్స్ట్ మనకు కావాల్సింది డి యూ. సో యూ అంటే అర్థం ఏంటంటే అప్, స్టాక్ ప్రైస్ అప్ ఇంక్రీజ్ అయితే యూ అంటే. సో యూ ఎలా వస్తుందంటే ఆల్రెడీ మనకు షేర్ ప్రైస్ అప్పుది ఎంత ఉంది, ఈ దాంట్లో 40 కదా, ఈ ఎస్యూ డివైడెడ్ బై కే ఇది ఫార్ములా. ఎస్యూ అంటే ఏంటంటే షేర్ ప్రైస్ ఎంత పెరుగుతుంది అప్ ఇంక్రీజ్ 40, ఇది డివైడెడ్ బై కే అంటే ఏంది స్టాక్ ప్రైస్ అంటే స్టాక్ ప్రైస్ అంటారు, దీన్ని స్ట్రైక్ ప్రైస్ అంటారు, ఎక్సర్సైజ్ ప్రైస్ అంటారు. ఆ 30ని చేస్తే 1.03 వస్తుంది. ఇప్పుడు ఐ అయిపోయింది, యూ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు, డి కావాలా. డి అంటే ఏంది ఆపోజిట్, స్టాక్ ప్రైస్ డిక్రీజ్ అంటే ఏది రాసుకుంటాం కింద కే కామన్ కే మీన్స్ స్టాక్ ప్రైస్, ఎక్సర్సైజ్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్. మీదేం రాసుకుంటాం, ఇది రాసుకుంటాం పడిపోయినది డి కాబట్టి ఎస్డి అది రాసుకుంటాం. ఎస్డి బై కే చేస్తే మనకి ఇట్లా చేస్తే ఇది వస్తుంది. సో మన ఫార్ములా ఐ మైనస్ డి డివైడెడ్ బై యూ మైనస్ డి. ఇంకా వాల్యూస్ అన్నీ ఎంటర్ చేసి మీకు క్యాలిక్యులేషన్ తెలుసు కదా, పి వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మన ఫార్ములాలో మీరు గమనిస్తే పి వచ్చింది, ఈ పి ఈ 1 - పి తెలుసు కదా, ఈ పి వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తే 1 - పి వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఐ తెలుసు, సియు సిడి తెలియాలి. సియు సిడి, సి అంటే ఏంటంటే కాలు, యు అంటే కాల్ అప్, సిడి అంటే కాల్ డౌన్. ఏం లేదు, మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, ఇక్కడ 0 పెట్టి కామా పెట్టి. సో మనము సియు యు క్యాలిక్యులేట్ చేసినాం కదా, ఆ యు ఎట్లుంది చూడండి, ఎస్యు బై కే ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎస్యు మైనస్ కే అని రాయండి అంతే. మ్యాక్స్ 0, ఎస్యు కే తెలుసు కదా మనకి ఎంత, 40 - 39. ఇప్పుడు ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వచ్చింది కదా, ఈ రెండిట్లా మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. పెద్దది ఏది రెండిట్లా 1, దాన్ని సియు అంటారు. సిడి అంటే సిడి మ్యాక్స్ 0 కామను. సో ఇక్కడ ఏముంది మనకు డీలా ఎస్డి బై కే, ఆ డి తీసుకోవాలి ఈడి. సో ఎస్డి కే ఉంది కదా, మైనస్ మధ్యలో మైనస్ పెట్టాలి. సేమ్ ఇది అక్కడ రాస్తే ఈ రెండిట్లో పెద్దది ఏది మైనస్ కాబట్టి ఆటోమేటిక్గా చిన్న వాల్యూని 0 మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు వాల్యూ ఆఫ్ కాల్ ఆప్షన్ అంటే ఏంది, మనకు సియు తెలుసు, సిడి తెలుసు, 1 పి తెలుసు, 1 - పి తెలుసు, ఐ తెలుసు. ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తే అయిపోయాయి. ఇక్కడ మనకు సిడి అంటే 0 కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఇవి 2 ఇంటూ చేసి వచ్చిన వాల్యూతో డివైడెడ్ బై 1.09 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్. ఒక్కటే సింగిల్ ఫార్ములా ఉంటుంది మనకు. ఆ సింగిల్ ఫార్ములా వచ్చేసి ఇదే సియు. ఇది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన, కాల్ అప్ కాల్ డౌన్. ఇక్కడ సియు, ఇక్కడ సిడి, ఇక్కడ పి ఉంటుంది, ఇక్కడేమో పక్కన 1 - పి ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, డివైడెడ్ బై ఐ ఉంటుంది. ఐ అంటే ఏంది రిస్క్ ఫ్రీ రేట్ ఇస్తారు, దానికి 1 ప్లస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినది ఏంది, ఇక్కడ మనకు పి కావాలా ఫస్ట్ అయితే. సో పి అంటే ఐ మైనస్ డి డివైడెడ్ బై యూ మైనస్ డి. ఐ తెలుసు, యూడి సింపుల్, యూకు కనెక్షన్గా అప్పు ఎంత అప్పు 40, అది మీద రాసుకోవాలి, కింద స్ట్రైక్ ప్రైస్ రాసుకోవాలి. డీకి కూడా అంతే, ఇది 38 డివైడెడ్ బై స్ట్రైక్ ప్రైస్ రాసుకోవాలి. అట్లా యూడి వచ్చేస్తుంది, అయిపోయింది కదా. ఈ పి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ సియు సిపి ఇంకా ఈజీ. ఇవి రెండింటి డిఫరెన్స్ 0.
ఆ రెండిట్లో ఏది పెద్దది ఉందో చూసుకోవాలి, అది సియు. సిది ఎట్లా అవుతుంది, 0 ఆ యొక్క డి యొక్క డిఫరెన్స్, అంటే ఇది ఒక డిఫరెన్స్. ఈ రెండిట్లో ఏది పెద్దది ఉందో అది చూసుకోవాలి, అది సిడి అవుతుంది. ఇంకా వాల్యూస్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఈ రకంగా మీరు చేయాలా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఇచ్చినారు ఇలా చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ షేర్, ఒక పర్టికులర్ షేర్లో ఏ కాల్ ఆప్షన్ విత్ ఏ స్ట్రైక్ ప్రైజ్ ఆఫ్ ₹45 ఈజ్ అవైలబుల్ ఫర్ 3. అంటే ఏ కాల్ ఆప్షన్ విత్ ఏ స్ట్రైక్ ప్రైజ్, అంటే ఒక స్టాక్ ప్రైజ్ కాల్ ఆప్షన్లో 45 ఉంది, ఈజ్ అవైలబుల్ ఫర్ 3 రూపీస్ వచ్చేసి ప్రీమియం కాస్ట్. ఈ ప్రీమియం ఎవరు పే చేయాలంటే ఎవరైతే కాల్ ఆప్షన్ అయితే ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ప్రీమియం పే చేస్తారు 3 రూపీస్. ఒక కాల్ ఆప్షన్లో ఒక పర్టికులర్ షేర్లో, సో ఇవి మనకు స్టాక్ మార్కెట్లో ఉంటాయి. ఫ్యూచర్స్లో కాలు పుట్ ఆప్షన్ ఉంటుంది. కాలుకు సంబంధించిన స్టాక్ ప్రైస్ ఇంత ఉంది, దాని ప్రీమియం 3 రూపీస్ పే చేయాలా. పుట్ ఆప్షన్లో వచ్చేసి స్టాక్ ప్రైస్ ఇంత ఉంది, దాని ప్రీమియం వచ్చేసి 4 రూపీస్ ఉంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ హౌ ఏ స్ట్రాంగిల్ కెన్ బి క్రియేటెడ్, వాట్ ఈస్ ద పే ఆఫ్ ప్రొఫైల్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఈ రకంగా వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్, కాల్ ఆప్షన్లో స్ట్రైక్ ప్రైస్ ఇంత ఉంది, ఇంత ప్రీమియం ఉంది. పుట్ ఆప్షన్లో స్ట్రైక్ ప్రైస్ ఇంత ఉంది, ఇంత ప్రీమియం ఉంది. ఎలా స్ట్రాంగుల్ ఎలా క్రియేట్ చేస్తావు, పే ఆఫ్ ప్రొఫైల్ ఆఫ్ దట్ స్ట్రాటజీ అన్నప్పుడు ఇది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది పే ఆఫ్ ప్రొఫైల్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఇది ఒక్క డయాగ్రామ్ ఇస్తే చాలు, మీరు మార్క్స్ వస్తాయి మీకు. సో ఇది ఏం లేదు, చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, కాల్ ఆప్షన్ ఎంత ఉంది, 45 ఉంది. ఇప్పుడు కాల్ ఆప్షన్ 45 ఉంది కదా, పుట్ ఆప్షన్ ఎంత ఉంది, 40 ఉంది. ఇప్పుడు కాల్ ఆప్షన్ అంటే ఏంది, ఇప్పుడు మనం కొంటున్నాం. కొనేటప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు. ఆప్షన్ కొంటున్నావు అంటేనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతావు, ఫ్యూచర్ కాంట్రాక్ట్లో. అప్పుడు నువ్వు ఏం థింక్ చేస్తావు, నేను కొన్నా కాబట్టి 45కి కొన్నా కాబట్టి ఆ కాల్ అనేది ఎక్స్పైర్ అయ్యే లోపల 45 కంటే ఇంకొంచెం పెరగాలనుకుంటావు, అప్పుడు నీకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇది అనేది 45 అనేది ఈ 45 కంటే గ్రేటర్ దాన్ ఎస్టీ, అంటే సెటిల్మెంట్ అయ్యేటప్పుడు ఆప్షన్ ప్రైస్ అట్ మెచ్యూరిటీ 2 మంత్స్ ఉందనుకో, సో ఆ టైంలో ఇది ఎక్కువ ఉండాలనుకుంటావు, ఇది ఎక్కువ ఉందనుకో నీకు లాభం వచ్చినట్టు. కాబట్టి స్ట్రాంగుల్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇది. ఒకవేళ ఇంకోటి, ఇప్పుడు నువ్వు పుట్ ఆప్షన్ అంటే సెల్ చేస్తున్నావు. ఎంతకు సెల్ చేస్తున్నావు, 40కి సెల్ చేస్తున్నావు కదా. సో 40కి సెల్ చేస్తున్నావు కాబట్టి నువ్వేమనుకుంటావు అంటే నేను 40కి సెల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమనుకుంటావు, ఇంకొంచెం ముందుకు పోవాలనుకుంటావు. నువ్వు అలా సెల్ చేసినావు కాబట్టి నెక్స్ట్ పడిపోతే నువ్వు కొనొచ్చు. ఇప్పుడు నువ్వు అలా సెల్ చేసేసినావు కాబట్టి నీకు ఏమనిపిస్తుంది, ఇంకొంచెం ముందుకు పోయింది అనుకో, అరే నాకు అనవసరంగా నేను సెల్ చేసినాను అనిపిస్తుందా అలాగా. కాబట్టి ఏమనిపిస్తుంది, నేను సెల్ చేసేసినా కాబట్టి ఇప్పుడు ఈ ఎస్టీ అనేది లెస్ ఉండాలనుకుంటావు, ఎందుకంటే నువ్వు సెల్ చేసేసినావు కదా. లేదనుకో, ఒకవేళ పెరిగిందనుకో, అరే నేను అనవసరంగా సెల్ చేసినా పెరుగుతుంది అనిపిస్తుంది, నీకు లాస్గా చూపిస్తుంది. ఇది ఎస్టీ లెస్ దాన్. ఇంకో థర్డ్ కండిషన్ ఏముందంటే, ఇప్పుడు ఏదైతే ఉందో 40, 45, 40 వచ్చేసి ఇది, 45 ఇది, అంటే 40 అంటే సెల్. సో నువ్వు సెల్లింగ్కి అండ్ పర్చేస్కి మధ్యలో కూడా ఉంటుంది ఇది. ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. స్టాక్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏది రాయండి అంటే పుట్టుది రాయండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఉంటాయి ఆ రెండింటి మధ్యలో. నెక్స్ట్ కాల్ది రాయండి. సో కాల్ది ఇప్పుడు ఇది ఎస్టీ అంటే ఏందో మీరు రాయండి, అదొకటి ఆప్షన్ ప్రైస్ అట్ మెచ్యూరిటీ. సో మెచ్యూరిటీ అప్పుడు ఎక్కువ ఉండాలనుకుంటున్నాం, ఇటు సైడ్ పెట్టండి గ్రేటర్ దాన్. సో దీనికి ఆపోజిట్ ఏంది, లెస్ దాన్ పెట్టాలి ఇక్కడ, అంతే. 40 ఇది పుట్టు, ఇది వచ్చేసి కాలు, ఇక్కడ వచ్చేసి ఈ 40 ఇక్కడ రాయండి, ఈ 45 ఇక్కడ రాయండి, మధ్యలో ఎస్టీ పెట్టండి, లెస్ దాన్ 40 లెస్ దాన్ ఎస్టీ లెస్ దాన్ 45. ఈ రకంగా ఇప్పుడు మనకు పే ఆఫ్ అనేది కాల్ ఆప్షన్ నుంచి ఎలా వస్తుంది, వీళ్ళు పే ఆఫ్ ప్రొఫైల్ క్రియేట్ చేయమన్నారు. పే ఆఫ్ ప్రొఫైల్ కాబట్టి పే ఆఫ్ ఫ్రమ్ కాల్ ఆప్షన్ నుంచి ఎట్లా వస్తుంది, పే ఆఫ్ ఫ్రమ్ పుట్ ఆప్షన్ నుంచి ఎట్లా వస్తుంది. ఇప్పుడు కాల్ ఆప్షన్ నుంచి ఎప్పుడు వస్తుంది నీకు ప్రాఫిట్, ఈ దీంట్లో ఉన్నప్పుడు రాదు. ఎందుకంటే నువ్వు 45కి కొన్నావు కాబట్టి 45 కంటే ఇది ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది నీకు. కాబట్టి ఎస్టీ మైనస్ 45 చేస్తే నీకు వస్తుంది. ఎస్టీ అంటే ఏంది, ఆప్షన్ ప్రైస్ అట్ మెచ్యూరిటీ అప్పుడు ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్నది ఎక్కువ ఉండాలి, ఇక్కడ 70 ఉందనుకో, ఇక్కడ 45 ఉందనుకో, నీకు ప్లస్ వాల్యూ వస్తుంది.
కాబట్టి ఇది నీ ప్రాఫిట్. ఇప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది? ఆపోజిట్. ఇప్పుడు ఎస్టీ అనేది ఇటు సైడ్ రాసినావు కదా, ఇప్పుడు 70 - 45 అంటే ప్లస్ వాల్యూ కాబట్టి ప్రాఫిట్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంది? ఎస్టీ అనేది ఇటు సైడ్ రాయాలి, అంటే 40 - ST. ఓకే. కాస్ట్ అంటే మనము ఇక్కడ 3 రూపీస్ ఏమో కాలుకు, 4 రూపీస్ ఏమో పుట్టుకు, ఆ కాస్ట్ 777. సో ఇక్కడ మాత్రం ఎందుకు జీరోస్ పెట్టుకున్నామంటే ఇది వీళ్ళ యొక్క ప్రాఫిట్, ఇది వీళ్ళ యొక్క ప్రాఫిట్, మిగిలిన అవసరం లేదు, జీరోస్ పెట్టుకున్నాం. ఈ 3 మాత్రం కాస్టులు రాయండి. రాసినాక టోటల్ పే ఆఫ్ ఎలా వస్తుందంటే ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి. 40 - ST - 7, ఇక్కడ 0 - 7, ఇక్కడ వచ్చేసి ST - 45 - 7. 0 - 7 అన్న -7, 0 ఇది వచ్చేసరికి ఇది కదా వీళ్ళ ప్రాఫిట్, ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి, ఇక్కడ ఉన్నది -7 కాబట్టి -7. ఇది మనకు ఇదే వాళ్ళు ప్రొఫార్మా ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పుట్టు ఫస్ట్ రాయాల, తర్వాత 2 వాల్యూస్ రాయండి. ఫస్ట్ పుట్టుది, ఇక్కడ ఫస్ట్ పుట్టుది రాస్తున్నాం కాబట్టి ఇక్కడ పుట్టుది, ఇక్కడేమో కాల్ వాల్యూ, మధ్యలో ST, ఇక్కడనేమో కాల్ది రాయండి. ఇక్కడ 0 0 0 0 ఈ ప్రాఫిట్ వీళ్ళకు కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రాఫిట్ వచ్చేసి వీళ్ళకు కాబట్టి STల నుంచి K2 తీయాల, ఇది K2. సో కాబట్టి ప్రొఫార్మా మీరు రాయండి, రాయకపోండి, కానీ ఈ ఫార్మేట్ అన్న గుర్తుపెట్టుకొని ఇది ఒక్క డ్రా చేసినా మీకు మార్క్స్ పడతాయి. అండ్ థర్డ్ సమ్ చూద్దాం, 13th సమ్. ద స్టాక్ ఆఫ్ AB లిమిటెడ్ ఈస్ కరెంట్లీ సెల్లింగ్ ప్రైస్. ఆఫ్టర్ 1 year ఇట్ వుడ్ బి సెల్లింగ్ ప్రైస్ ఎయిదర్ 40 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అంటే ఫస్ట్ ఏమో 50 ట్రేడ్ అవుతుంది ఆఫ్టర్ 1 year. సో 1 year ఫ్యూచర్ కాంట్రాక్ట్ పెట్టుకున్నారు. ఆఫ్టర్ 1 year తర్వాత మేబీ 40 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. అంటే ఇట్ మీన్స్ ఒకటేమో అప్పు, ఇప్పుడు బైనామియల్ సింగిల్ పీరియడ్ మోడల్, ఇప్పుడు 50 ఉంది, ఇలా పెట్టుకుంటాం. ఫస్ట్ వచ్చేసి 3 డ్రా చేయాల్సి ఉంటుంది, 60 మీద లేదంటే 40 కూడా అయి ఉండొచ్చు. ఇది బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్లో సింగిల్ పీరియడ్ మోడల్. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ బారింగ్ అండ్ లెండింగ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి 20% ఫర్ 1 year పీరియడ్. సో ఓన్లీ సింగిల్ పీరియడ్ మాత్రం ఇచ్చినారు కాబట్టి బైనామియల్ సింగిల్ పీరియడ్లో ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినారు 20% ఫర్ 1 year పీరియడ్. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్ విత్ అన్ ఎక్సర్సైజ్ ప్రైజ్ ఆఫ్ 50. ఎక్సర్సైజ్ ప్రైజ్ అన్న, స్ట్రైక్ ప్రైజ్ అన్న, స్టాక్ ప్రైజ్ అన్న K. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకోవాలి, టెన్షన్ పడకండి. ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన అన్ని వాల్యూస్ రాసుకోండి, అప్పుడు మీకు అవేర్నెస్ వస్తుంది ఏం చేయాలనేది. ఇక్కడ వీళ్ళు ఏమన్నారు అంటే కాల్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఓకే, కాల్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వీళ్ళు బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ అని కూడా ఇవ్వలేదు. యాజ్ పర్ బైనామియల్ మోడల్ ప్రకారంగా కాల్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయండి అని కూడా ఇవ్వలేదు. మీరు ఇది బైనామియల్లోనే క్యాలిక్యులేషన్ చేయాలని ఎలా తెలుస్తుందంటే ఒక ప్రైజ్ ఇస్తారు, ఇది అనేది ఆఫ్టర్ 1 year మేబీ ఈ 50 ఉన్నది 40కి పడిపోవచ్చు, లేదంటే 60కి పెరగవచ్చు. ఈ రకంగా ఇచ్చినప్పుడు సిచ్యువేషన్ మీకు కాల్ ఆప్షన్ అన్నప్పుడు ఈ బైనామియల్ మోడల్ అనేది ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సమ్ చూద్దాం. ఇది ఫస్ట్ సమ్ లాగానే ఫస్ట్ ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చినారంటే కరెంట్ ప్రైస్ ఇచ్చినారు 50. సో 1 year ఆఫ్టర్ 1 yearలో 60 అప్ లేదంటే 40 డౌన్ కావచ్చు. సో మనకు లాస్ట్కి స్ట్రైక్ ప్రైస్ 50 ఇచ్చినారు. ఇంట్రెస్ట్ రేట్ 6, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న, ఇంట్రెస్ట్ రేట్ అన్న 6 ఇది. సో మన కాల్ ఆప్షన్ అంటే ఫార్ములా ఇది. ఫస్ట్ మనకు ఇందులో P ఫైండ్ అవుట్ చేయాలి, P ఫార్ములా ఇది. సో ఇందులో మనకి ఏవేవి IUD వాల్యూస్ కావాలా. జస్ట్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతైతే 20% ఉంది కదా. సో ఇక్కడ మనం పర్సంటేజ్లు తీసుకోం, పాయింట్స్ తీసుకుంటాం కాబట్టి 20% అంటే 20/100 చేస్తే 0.20 వస్తుంది. దానికి ఓన్లీ 1 ప్లస్ చేయమన్నా, ప్లస్ చేస్తే దట్ ఈస్ I. సో I వాల్యూ అందుకే ఇక్కడనే క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఇది I వాల్యూ 1 + 0.20. సో వాళ్ళు పర్సంటేజ్ ఇస్తే దాన్ని
పాయింట్స్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవాలి. 20 డివైడెడ్ బై 100 చేస్తే 0.20 వస్తుంది. దానికి 1 ప్లేస్ చేస్తే దట్ ఈస్ ఐ వాల్యూ. సో ఐ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది యూడి వాల్యూస్ కావాలి. సో యూ వాల్యూ ఇక్కడ మనం బైనామియల్ సింగిల్ పీరియడ్ మోడల్ ట్రీ మోడల్ కూడా మనం డ్రా చేయమని చెప్పాం కదా. సో అది కూడా మీరు డ్రా చేయండి. ఇప్పుడు 50 ఉంది అండ్ ఇక్కడ వాళ్ళది ఏంది 60కి వెళ్ళిపోవచ్చు, లేదంటే 40కి డౌన్ కూడా కావచ్చు అనేది. సో ఇక్కడ మనకు కావాల్సిన యూడి. సో యూ అప్ అంటే ఈ 60 మీద రాయండి. నెక్స్ట్ డీలా డౌన్ అంటే 40 మీద రాయండి. కింద ఏం రాస్తారు? స్టాక్ ప్రైజ్ అంటే స్ట్రైక్ ప్రైజ్, ఎక్సర్సైజ్ ప్రైజ్, యూడి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా అన్ని వాల్యూస్ ఇక్కడ పెడితే మీకు పీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఫార్ములా సియుసిడి. సో సియు అంటే ఏం చెప్పిన మ్యాక్స్ 0 కామను, యూలో ఉన్నది తీసుకోండి మొత్తము, కానీ ఎస్యు మైనస్ కే అంటే 60 మైనస్ 50 10. ఈ రెండిట్లో పెద్దది ఏది 10, అది సియు. సిడి అంటే కూడా అంటే మ్యాక్స్ 0 కామన్, డీలో ఏదైతే ఉందో ఎస్డికే, అది కూడా ఎస్డి బై కే కాదు, ఎస్డి మైనస్ కే. సో ఇక -10 వస్తుంది కాబట్టి ఎస్డి మైనస్ కే అంటే 40 మైనస్ 50 అంటే -10. ఈ రెండిట్లో పెద్దది ఏది? ఈ మైనస్ వాల్యూ అంటే ఆటోమేటిక్గా పెద్దది కాదు, 0నే పెద్దది. సో వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్ అంటే ఇంకా సియు సిడి పీ తెలుసు, 1 - పీ తెలుసు, ఐ తెలుసు. సో ఆ వాల్యూస్ అన్నీ మీరు అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్ 8.33 వచ్చింది కాబట్టి వాల్యూ ఎంత అంటే 9 ఇది అప్రాక్సిమేట్లీగా వచ్చింది 8.33. ఇది అనేది మనము పాయింట్స్ ఫార్మేట్లో రాయొద్దు కాబట్టి 9 తీసుకుందాం. 8.3 అలా వచ్చింది కాబట్టి ఇది ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది? ద స్పాట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఈక్విటీ షేర్ ఇస్ 40. ఒక ఈక్విటీ షేర్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 40 అంటున్నారు. విత్ ఏ వొలటిలిటీ ఆఫ్ 25%. ఇందులో 25% వొలటిలిటీ, ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంది, 25% రిస్క్ ఎక్కువ ఉంది, కాన్సిస్టెంట్ లేదు. ఇన్ ఇట్స్ ప్రైజ్లా ఓవర్ ద 3 months పీరియడ్ ఆఫ్ ద కాల్ ఆప్షన్ ఆన్ ఇట్. 3 months నేను కాల్ ఆప్షన్తో నేను ఒకటి పర్చేజ్ చేసి ఎంటర్ అయిదామంటే 25% రిస్క్ ఉంది. సో ఈక్విటీ షేర్లా అని అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ద ఎక్సర్సైజ్ ప్రైస్ ఆఫ్ ద కాల్ ఆప్షన్. సరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 40 ఉంది, కానీ స్టాక్ ప్రైస్ అయితే ఇంకా ఎక్కువ ఉందంట, 44 ఉందంట స్టాక్ ప్రైస్. రిస్క్ ఫ్రీ రేట్ ఏమో 12% ఉందంట ఇంట్రెస్ట్ రేట్. ఆర్ రిక్వైర్డ్ టు గివ్ ద డయాగ్రామాటిక్ ప్రజెంటేషన్ ఆఫ్ 2-step బైనామియల్ ప్రాసెస్ ఓవర్ 6 months టు ఎక్స్పిరేషన్. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే 3 months అంటున్నారా, 6 monthsది. ఇక్కడ మనకు ఎందుకు ఇక్కడ మనకు ఎన్ని మంత్స్ ఇచ్చినారు? 1 year, లేదంటే 1 month, 2 months అని ఇంత దాకా ఇచ్చినారు. అది సింగిల్ పీరియడ్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడేమో 3 months, ఇక్కడేమో 6 months ఇచ్చినారు. అంటే మీకు ఇది 2-stage బైనామియల్ మోడల్లో మనం డయాగ్రామ్ రిప్రజెంట్ చేయాలా, క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ అట్ 2 levels ఆఫ్టర్. అంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. ఇక్కడ మనం చూస్తే స్టాక్ ప్రైస్ ఇచ్చినారు, స్టాక్ ప్రైస్ యొక్క రిస్క్ 25% అన్నారు. సో ఈ రిస్క్ 25% ఎంతవరకు? 3 months యొక్క పీరియడ్ మీరు తీసుకుంటే కాల్ ఆప్షన్ది 25% రిస్క్ ఉంటుంది. 3 months కాల్ ఆప్షన్కి మీరు ఎంటర్ అయితే అన్నారు. కే ఇచ్చినారు అండ్ రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చినారు. కానీ సో మీరు ఇప్పుడు 40 ఉంది, ఈ స్టాక్ అనేది మేబీ 40కి ఇప్పుడు 40 ఉంది కాబట్టి ఆఫ్టర్ 3 months తర్వాత స్టాక్ మేబీ 50 కావచ్చు, లేదంటే 30 కావచ్చు అనేది ఏమి ఇవ్వలేదు వీళ్ళు మీరు గమనిస్తే. కానీ ఒక 2 టైం పీరియడ్స్ ఇచ్చినారు. 3 months ఒకటి ఇచ్చినారు, 6 months ఒకటి ఇచ్చినారు. కాబట్టి వీళ్ళు అది మనల్ని అడుగుతున్నారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ అట్ 2 levels ఆఫ్టర్ 3 months, మళ్ళీ 6 months ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద కాల్ ఆప్షన్ అంటున్నారు. అంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. ఇప్పుడు 40 ఉంది కదా, ఒకవేళ నేను 3 monthsకి ఎంటర్ అయితే ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంత ప్రాబబిలిటీ అంటే మనం ఎస్టిమేట్ చేయాలి. ఇది ఇంత ఇంక్రీజ్ అవుతుందని కాదు, కానీ సో మనము అజ్యూమ్ చేసుకొని ఇంత అని మనము ఎస్టిమేట్ చేసిన క్యాలిక్యులేషన్. ఎంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, ఎంత డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, అది కూడా ఆఫ్టర్ 3 monthsకి, మళ్ళీ ఆఫ్టర్ 6 monthsకి. సో అది క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ ప్రైస్ ఆఫ్ ద కాల్ ఆప్షన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2
పీరియడ్స్ ఇచ్చినారు. ఒకటేమో 3 months పీరియడ్, 6 months పీరియడ్ ఇచ్చినారు. అండ్ స్టాక్ ఇంత ఇంక్రీజ్ అవుతుంది, ఇంత డిక్రీజ్ అవుతుంది అనేది కూడా ఇవ్వలేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇది కూడా మీరు భయపడకండి. ఇక్కడ కూడా మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ 2 stage బైనామియల్ మోడల్లో కాల్ ఆప్షన్ యొక్క ప్రైస్ అడుగుతున్నారు. ఈ రకంగా 2 steps బైనామియల్ మోడల్ వచ్చినప్పుడు వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్ యొక్క వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. e⁻² ఆర్ డెల్టా టీ. డెల్టా టీ అంటే ఇక్కడ 2 periods ఇచ్చినారు కదా. సో సెకండ్ ఫస్ట్దేమో టీ అంటాం, ఇంకొకటి రిమెంబర్ టీ అని మళ్ళీ పెట్టలేం కదా. సో డెల్టా టీ అనేది అజ్యూమ్ చేసుకున్నాం సెకండ్ పీరియడ్కి. సో e⁻² ఆర్ డెల్టా టీ అండ్ బ్రాకెట్ పెట్టి ఇందులో p² CUU ప్లస్ 2p 1 - p CUD ప్లస్ 1 - p² CDD. ఇక్కడ మీరు గమనిస్తే e⁻² ఆర్ డెల్టా టీ. ఓకే, ఇక్కడ p² ఉంది. ఓకే, లాస్ట్కి చూస్తే మీరు 1 - p² ఉంది. మధ్యలో 2p × 1 - p ఉంది. ఇక్కడ c కాల్ అప్ అంటే ఇక్కడ 2 periods ఉన్నాయి కాబట్టి సో అప్ ఎంత అవుతుంది అనేది ఇవ్వలేదు. ఇక్కడ చూస్తే కాల్ అప్ అంటే కాల్ అప్ డౌన్, కాల్ డౌన్ అంటే మనకి ఇక్కడ 2 periods ఇస్తున్నారు కాబట్టి ఆ 2 periodsలో పెరిగితే లేదంటే ఒక పీరియడ్లో పెరిగి ఒక పీరియడ్లో పడిపోతే 2 periodsలో స్టాక్ అనేది పడిపోతే ఎట్లా అనేది ఇది ఫార్ములా వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్ 2 step బైనామియల్ మోడల్లో. సో ఇక్కడ మనకు వాల్యూస్ ఏమేమి ఇచ్చినారంటే స్పాట్ ప్రైస్ S0 40. సో వొలటిలిటీ అంటే స్టాండర్డ్ డేవియేషన్ అంటారు. స్టాండర్డ్ డేవియేషన్ ఎక్కువ ఉందనుకో ఆ స్టాక్కి రిస్క్ ఎక్కువ ఉన్నట్టు. సిగ్మా 25% ఇచ్చినారు. సమ్లా 25/100 చేస్తే 0.25 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ ప్రైస్, వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అన్ని రాసుకోండి. ఏమేమి వాల్యూస్ ఇచ్చినారు, స్పాట్ ప్రైస్, వొలటిలిటీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ ప్రైస్, K రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అది. అండ్ ఈ వాల్యూస్ వాళ్ళు ఏవైతే ఇచ్చినారో అవి రాసుకోండి. ఇక్కడ మనకు చూస్తే స్పాట్ ప్రైస్, వొలటిలిటీ, స్ట్రైక్ ప్రైస్ అంటే ఇది K అండ్ నెక్స్ట్ వన్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చినారు 12%. 12/100 చేస్తే 0.12 వస్తుంది. టైం టు ఎక్స్పిరేషన్ అంటే ఎంత టైంలో ఎక్స్పైర్ అవుతుంది అంటే 2 టైంలు ఇచ్చినారు. ఆ 2 టైమ్స్లో మనకు చూస్తే ఒకటేమో 3 months అన్నారు, ఒకటేమో 6 months అని 2 ఇచ్చినారు. కాబట్టి ఆ రెండిట్లో పెద్దది ఏదో ఉందో అది T అని పెట్టుకొని 6 months అని పెట్టుకొని, ఇంకోటి చిన్నది 3 కదా నెంబరు, సో దానికి డెల్టా T అని పెట్టుకోండి. సో ఇది 6 months కాబట్టి మనకు మంత్స్లో ఉండదు కాబట్టి 6/12 చేస్తే మనకు 0. ఇయర్స్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 6/12 చేస్తే 0.5 years. సో 3/12 చేస్తే 0.25 years. సో ఇది మనకి ఇచ్చినది. ఇప్పుడు ఇది మన ఫార్ములా. ఈ ఫార్ములాని చేసేస్తే మనకు సమ్ అయిపోతుంది వాల్యూ కాల్ ఆప్షన్ యొక్క వాల్యూ బైజ్ 2 step. ఎందుకంటే 2 periods ఇచ్చినారు, ఒకటేమో 6 months, ఒకటేమో 3 months. సో ఇందులో మనకి ఇదంతా ఉంది కదా, ఇందులో ఫస్ట్ P వాల్యూ కనుక్కుంటే ఫస్ట్ అయిపోతుంది. P అంటే మనకు సింగిల్ పీరియడ్ బైనామియల్లా I - D U - D. ఈ I ప్లేస్లో ఇక్కడ ఏముందంటే E ఆర్ డెల్టా T ఉంది అంతే. సో ఇది ఇప్పుడు ఇది కావాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ మనకు అక్కడేమో I ఉండే ఈజీగా దీనికి 1+ చేస్తే అయిపోతుండే. ఇప్పుడు ER డెల్టా T అంటే చేయండి. ER డెల్టా T అంటే ఇక్కడ వాల్యూస్ ఇచ్చేసినారు, చేసుడు పెద్దం లేదు. E ఉంది, R వాళ్ళు ఇచ్చినారు 0.12. డెల్టా T అంటే ఏంది, సెకండ్ పీరియడ్ 3/12 చేస్తే 0.25 అది రాసుకోండి. ఇవి 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది. సో e⁻0.03 అంటే ఏంది, సో e⁻ ఇది ఈ వాల్యూస్ వచ్చినప్పుడు ఏం లేదు అలా చెప్పిన దీనికి 1 ప్లస్ చేయండి. 1 + 0.03 1.03 వస్తుంది. ఇదే ఈ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, UD కావాలా. అక్కడలాగా UD అంటే అడగలేదు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇవ్వలేదు కదా స్టాక్ ఎంత పెరుగుతుంది ఎంత పెరిగిపోతుంది అని ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, ఫస్ట్ U కనుక్కోవాలంటే e⁻∑√∆T ఏం లేదు. ఈ సిగ్మా అంటే ఏంది, రిస్క్ 0.25 25% కదా 0.25. డెల్టా T అంటే సెకండ్ పీరియడ్ 0.25. సో దీనికి రూట్ అప్లై చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, దానికి ఇంటూ 0.25 చేస్తే ఇది వస్తుంది. సో దీనికి ఏం చేయాలి, 1+ చేయాలి, మీద ఉన్న దానికి ఇది వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తే తీసుకోవచ్చు, ఏం కాదు. నెక్స్ట్ U అయిపోయింది. నెక్స్ట్ D అంటే 1/U చేస్తే వచ్చేస్తుంది ఈ వాల్యూ.
ఇప్పుడు అయిపోయింది కదా, ఇక్కడ అన్నీ పెట్టేసేయండి, ఇంకా ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు పీ అయిపోయింది కదా, ఇప్పుడు మనకు కావాల్సింది పీ అయిపోయింది కాబట్టి ఇది కూడా అయిపోతుంది. ఈ ఆర్ ఇచ్చినారు, డెల్టా టీ ఇంటూ చేసుకొని మైనస్గా ఉంది, ఇది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పీ ఉంది, పీ అయిపోయింది. ఇప్పుడు మనకు సియుయు, సియుడి, సిడిడి కావాలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రెయిన్తో అండి. ఇప్పుడు ఆఫ్టర్ 3 months ఫస్ట్ ఓన్లీ సి ఫార్ములా చూద్దాం. ఓన్లీ సి ఫార్ములా ఏంటంటే మనం చూసినాం కదా అక్కడ మ్యాక్సిమం, అదే ఫార్ములా. ఆ ఫార్ములాలో ఏం చేసినాం మనము, S/K అంటే ఎస్, అదే SU/K అంటే స్టాకు లేదంటే షేరు అప్ -K లేదంటే షేర్ డౌన్ -K అక్కడ ఉంటుండే. అంటే మొత్తానికి ఫార్ములా ఏంది, మ్యాక్సిమం 0 కామను. ఈ రకంగా అక్కడ ఫార్ములా ఉంటుంది కదా, మ్యాక్సిమం 0 కామన్. ఇక్కడ ఏముంటుండే మనకు అక్కడ SU-K అంటే ఇది. అదే మనకు డౌన్ అంటే SD-K ఉంటుంది. ఇది సి ఫార్ములా కాల్ది. ఇప్పుడు మనకి ఏంటంటే 2 పీరియడ్స్ ఉన్నాయి, ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 6 months. అది చూద్దాం. ఆఫ్టర్ 3 months అంటే సింగిల్ పీరియడ్ T=1. 6 months అంటే అర్థమైంది, 3 months కాంట్రాక్ట్ అయిపోయినాక మళ్ళీ ఇంకో 3 months కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి T=2. ఇక్కడ ఎందుకు 2 అంటే ఇక్కడ చూడండి, ఇది 3 months కాంట్రాక్ట్ అయిపోతుందంట, 3 months పీరియడ్ ఆఫ్ ద కాల్ ఆప్షన్. ఇంకా అడిషనల్గా 6 monthsది క్యాలిక్యులేషన్ చేయాలంటున్నారు కాబట్టి 2 కాంట్రాక్ట్స్ ఉంటున్నాయి. ఫస్ట్ ఏమో ఓన్లీ 3 months అంటే ఒకటే కాంట్రాక్ట్, 6 months అంటే 2 కాంట్రాక్ట్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్, వాళ్ళు అక్కడ ఇది ఇక్కడ ఏముంటుంది SU/SD ఉంటుంది కదా. ఈ స్టాక్ ఇంత అప్పు ఇంత డౌన్ అనేది లేదు కాబట్టి మనమే కనుక్కోవాలి, స్టాక్ అప్ ఎంత, స్టాక్ డౌన్ ఎంత. అంటే SU/SD. ఇప్పుడు మీకు SU/SD అంటే ఇక్కడ U అంటే ఏం చేసినాం, SU/SD ఇది చేసినాం కదా. ఇంత పెరిగింది, 60 అప్ 40 డౌన్, అది ఇవ్వలేదు కాబట్టి అది ఫస్ట్ చేయాలి. SU/SD స్టాక్ అప్ స్టాక్ డౌన్ అంటే ఏం లేదు, కరెంట్ స్పాట్ ప్రైస్ ఆఫ్ ద ఈక్విటీ షేర్ ఎంత, ఇది 40. ఆ 40కి U వాల్యూ D వాల్యూ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. SU అంటే U మల్టిప్లై చేయాలి, SD అంటే D మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం కరెంట్ స్పాట్ ప్రైస్ ఎంత 40, ఈ 40కి U అంటే ఇది మల్టిప్లై చేయాలి, ఈ 40కి D అంటే ఇది మల్టిప్లై చేయాలి, అప్పుడు SU/SD వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్ 3 months అది. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్ 6 months. సో ఆఫ్టర్ 6 months అంటే T=2. ఆఫ్టర్ 3 months అంటే ఓన్లీ 1 సింగిల్ కాంట్రాక్ట్. ఆఫ్టర్ 6 months అంటే 2 కాంట్రాక్ట్స్, T=2. ఇక్కడ మనం చూస్తే 2 కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి సింగిల్ కాంట్రాక్ట్ కాబట్టి ఈజీగా అయిపోయింది. ఇక్కడ మనం ఏదైతే స్పాట్ ప్రైస్ 40 ఉందో దానికి U పెడితే SU వచ్చింది, దానికి D మల్టిప్లై చేస్తే మనకు SD వచ్చేసింది. సింగిల్ కాంట్రాక్ట్ కాబట్టి అయిపోయింది. ఇప్పుడు ఇది డబల్ కాంట్రాక్ట్ 6 months కాబట్టి ఈ 2 కాంట్రాక్ట్లో మనం అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్ కామన్. ఇక్కడ మనకు ఓన్లీ ఒక్క కాంట్రాక్ట్ కాబట్టి పెరిగితే పెరగచ్చు స్టాక్ ప్రైస్, లేదంటే పడితే పడిపోవచ్చు. దాని యొక్క స్టాక్ అప్ అయితే ఎంత అప్ అవుతుంది, స్టాక్ డౌన్ అయితే ఎంత అవుతుంది, 45 రూపీస్కి పోతుంది. ఇప్పుడు ఇక్కడ 40 ఉంది, అప్ అయితే 45కి పోతుంది, డౌన్ అయితే 35కి పోతుంది అండి. ఇప్పుడు 6 months అంటే 2 కాంట్రాక్ట్స్ కాబట్టి మనం అజంప్షన్ ఏం చేయాలి, 2 కాంట్రాక్ట్స్గా 2 times అప్ కావచ్చు, లేదంటే 2 times డౌన్ కావచ్చు, లేదంటే 1 time అప్, 1 కాంట్రాక్ట్ అప్, 1 కాంట్రాక్ట్ డౌన్, లేదంటే 1 కాంట్రాక్ట్ డౌన్, 1 కాంట్రాక్ట్ అప్, UD DU రెండు సేమ్. ఇక్కడ అటువంటివి లేవు కాబట్టి SU/SD. ఒకటే కాంట్రాక్ట్ కాబట్టి పెరిగితే పెరగచ్చు స్టాక్ ప్రైస్, లేదంటే పడితే పడవచ్చు. 2 కాంట్రాక్ట్స్ కాబట్టి ఇంకా మనం అజ్యూమ్ చేసుకోవాలి, 2 times పెరగచ్చు, 2 times పడిపోవచ్చు, ఒకటి పెరగచ్చు, ఒకటి పడిపోవచ్చు. ఇప్పుడు మనము ఈ ఎస్లు ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలంటే సింపుల్, 2 times పెరగచ్చు అంటే అర్థమైంది. ఇక్కడ ఏదైతే పెరగచ్చు ఆ వాల్యూ ఎంత, స్టాక్ అప్ SU 45.32, దీనికి U పెరగచ్చు అనేది ఇంకొకటి ఏది ఉంది, ఇది కదా U అప్, అవి 2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఏంది మనకు పెరగచ్చు పడవచ్చు అంటే ఇక్కడ నుంచి మనం పెరగచ్చు తీసుకుందాం, ఇక్కడ నుంచి కూడా దానికి ఆపోజిట్ తీసుకోవాలి, డిక్రీజ్ కావచ్చు అనేది, ఎందుకంటే UD కదా. లేదంటే ఆ రకంగా తీసుకున్నా వస్తుంది, లేదంటే ఆపోజిట్ UD అన్న DU అన్న ఒకటే. అప్పుడు ఇక్కడ పడిపోవచ్చు, అప్పుడు ఇక్కడ పెరగచ్చు అనేది తీసుకోవాలి. ఒకటి తీసుకున్నప్పుడు దీనికి ఆపోజిట్ అది తీసుకోవాలి, ఎందుకంటే UD DU కాబట్టి.
ఇక్కడ మాత్రం యూయూ కాబట్టి ఇక్కడ యూనే తీసుకోవాలి. ఇక్కడ కూడా డీడీ కాబట్టి ఇక్కడ డీనే తీసుకోవాలి. ఇక్కడ డి ఎంత ఇది, ఇక్కడ డి ఎంత ఇది, ఇవి రెండు. ఆ రకంగా మనం 3 టైమ్స్ అజ్యూమ్ చేసుకునే 3 వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫైనల్గా కావాల్సిన వాల్యూస్ ఏంటి, సియూయు, సియూడి, సిడిడి కావాలా. అవి కావాలి కాబట్టి మనకు ఫస్ట్ ఎస్యూయు, ఎస్యూడి, ఎస్డిడి తెలియాలి. అప్పుడు సియూయు, సియూడి లేదంటే డియు లేదంటే సిడిడి తెలుస్తుంది. ఇప్పుడు మన ఫార్ములా ఏంది, మ్యాక్స్ 0 0 0 కామన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎస్ మైనస్ కే, అంతే కదా, ఎస్యు మైనస్ కే. ఇప్పుడు మనకి ఇదేంటి, యూయు అంటే ఎస్యు మైనస్ కే. ఇక్కడ కూడా యూయు ఉండేది ఏది, ఇది. ఇందులో నుంచి కే మైనస్ చేయాలి. కే అంటే వాళ్ళు ఇచ్చినారు కదా ఆల్రెడీ 44, అది మైనస్ చేస్తే ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది. ఈ రెండిట్లో పెద్దది ఏది, ఇది 7.35. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, యూడి అన్నారు. అంటే యూడి అంటే ఏది, ఈ 40, ఆ 40లో నుంచి కే మైనస్ చేయాలి. నెక్స్ట్ డి అన్నారు. డిడి అంటే ఏది, ఇది, ఈ వాల్యూ. ఇందులో నుంచి 44K మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది, ఇవి రెండు మైనస్ చేస్తే ఇవి రెండు వస్తుంది. ఈ రెండిట్లో పెద్దది ఏది, ఆటోమేటిక్గా ఇది మైనస్ కాబట్టి ఇదే 0. ఈ రెండిట్లో పెద్దది ఏది, ఇది మైనస్ కాబట్టి ఇదే 0. ఈ రకంగా వస్తుంది. ఇంకా అన్ని వాల్యూస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే 3 మంత్స్ 6 మంత్స్ అన్నప్పుడు 6 మంత్స్కి ఉంటుంది. డెల్టా టీ వచ్చేసి 3 మంత్స్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. పెద్దది ఏదైతే ఉంటుందో 6 మంత్స్ అది టీ పెట్టుకోవాలి. డెల్టా టీ అంటే చిన్నది కాంట్రాక్ట్. ఇది ఇప్పుడు ఇదంతా మనకి ఎందుకు వచ్చింది ఇంత అంటే, వాళ్ళు స్టాక్ అప్ స్టాక్ డౌన్ ఇవ్వలేదు. ఇదన్నీ ఇచ్చింటే ఎస్యుఎస్డి అయిపోతుండే. అకార్డింగ్ టు దీని ప్రకారంగా మాత్రం ఇది అయిపోతుంది. ఎస్యుఎస్డి స్టాక్ ఇంత పెరిగిందంటే. నెక్స్ట్ 6 మంత్స్కి వచ్చేస్తుంటుంది. 6 మంత్స్కి వచ్చేసి ఏం చేస్తుంటుంది, ఈ 3 ఉన్నాయి కాబట్టి ఈ 3లో మనం అజ్యూమ్ చేసుకుంటుంటాం. యూ ఉంది కాబట్టి ఇక్కడ యూ అండ్ ఇక్కడ యూ తీసుకోవాలని అజ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ యూడి అంటే ఏంది, ఆపోజిట్ తీసుకోవాలి. డిడి అంటే సేమ్ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ ప్రొసీజర్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ అన్నీ కూడా ఇన్సర్ట్ చేసేసుకోవాలి, అయిపోతుంది. సో ఇది చూడండి కదా, -2 × 6 డెల్టా టీ 0.25 సెకండ్ ఇది. నెక్స్ట్ p² ఇది, సియు ఇది కూడా పెద్ద ప్రాసెస్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సియుడి సిడిడి ఆటోమేటిక్గా 0 వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇది మీరు ఎంత చేసినా సియుడి అనేది ఎక్కడ ఉంది కదా, ఇక్కడ 0 పెడతారు కదా, అప్పుడు ఇంకా ఇది మీకు అవసరం లేదు, 0 అని పెట్టేస్తే అయిపోయి. ఇక్కడ కూడా మీరు ఎంత 0 అంటే ఎనీథింగ్ 0. కాబట్టి ఇక్కడ మీరు 1 - p² అని 1 - p² అంటే 0.5904 హోల్ స్క్వేర్ చేసినా ఏం చేసినా సరే ఇక్కడ మీరు 0 పెడతారు. కాబట్టి మీరు ఏం చేస్తారు, 0 × ఎనీథింగ్ 0 కాబట్టి వాల్యూస్ ఎంటర్ చేయకపోయినా ఏం కాదు. సో ఇక్కడ ప్రొసీజర్ ఇది ఒక్కటి మాత్రమే మిగిలిపోతుంది. కాబట్టి p² అంటే ఆల్రెడీ p మనం క్యాలిక్యులేషన్ చేసినాం కదా, ఇది p అంటే ఇక్కడ వాల్యూస్ 0.5904 అది, ఇది హోల్ స్క్వేర్. సియుయు ఇక్కడిది 7.35. సో ఇది 2 టైమ్స్ చేస్తే ఇది వస్తుంది. దీనికి 7.35 మల్టిప్లై చేస్తే ఇవి 2 చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇదంతా క్యాలిక్యులేషన్ -0.06 వచ్చింది. ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఇది ప్లస్ ఉంది కాబట్టి నేనేం చెప్పిన 0.03 ఏం లేదు కాబట్టి +1 ఏమన్నా అప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ. ఇలా మైనస్ వస్తే అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మైనస్ వస్తే ఏం చేయమన్నా, ఆ ప్లస్ కూడా ఈ ప్లస్ కాబట్టి 2 + 3 అన్నా 3 + 2 అన్నా ఒకటే. కానీ ప్లస్ ఎక్కడ వేయాలంటే ఒరిజినల్గా ఫస్ట్ ప్లస్ చేయాలి 1 + 0.03. ఎందుకంటే మైనస్ అన్నారు కాబట్టి మైనస్ చేయాలి 1 - 0.06 వేయాలి. మీరు ఆపోజిట్ చేసినారనుకో ఈ వాల్యూ వచ్చేస్తుంది మైనస్ వాల్యూ. కాబట్టి 1 - 0.06 వేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ 0.06 -1 చేస్తే మైనస్ పెద్దది కాబట్టి మైనస్ వాల్యూ వస్తుంది. అట్లా కాదు, 1లో నుంచి 0.06 తీయాలి. అందుకే 1కు ప్లస్ చేయాలి ఈ వాల్యూ. ఇప్పుడు 1కు మైనస్ చేస్తున్నాం ఎందుకంటే ఇలా మైనస్ ఉంది కాబట్టి, అంతే చేస్తే మీకు అప్రాక్సిమేట్ వస్తుంది. ఇవి రెండింటి చేస్తే ఇది వస్తుంది, వాల్యూ ఆఫ్ ద కాల్ ఆప్షన్. ఇది మనకు 2 స్టెప్ బైనామియల్ మోడల్లో. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ద స్టాక్ వాల్యూ ఆఫ్ జిఎంఆర్ ఇండస్ట్రీస్ ఇన్ స్పాట్ మార్కెట్ ఈజ్ 350 అండ్ 3 months ఆప్షన్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఆఫ్ రూపీస్ 350K. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 350 అంట. స్పాట్ మార్కెట్
అంటే స్పాట్ ప్రైజ్ ఇన్ మార్కెట్ 350, ఆ 350 దాంతోనే ఏమైనా 3 months యొక్క ఆప్షన్ కాంట్రాక్ట్కి ఎంటర్ అయినారు. సో ద ప్రైజ్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్ 12% షేర్ అంట. అంటే ప్రైజ్ ఆఫ్ ద ఆప్షన్ ఇస్ 12 per share మిస్టేక్ ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూస్తే 12 per share ప్రైజ్ అంటే ఏంటంటే ఇది ప్రీమియం అని అర్థం. ఈ ఆప్షన్లో దాంట్లో ప్రీమియంలో పర్చేజ్ చేసిన ప్రీమియం పే చేయాలా, సేల్ చేసిన ప్రీమియం పే చేయాలా. సో ఆల్రెడీ ఇక్కడ ప్రైజ్ ఇచ్చినారు స్పాట్ ప్రైజ్, మళ్ళీ ఇంకో ప్రైజ్ ఇచ్చినారంటే అర్థం ఏంటంటే ఇది ప్రీమియం అని అర్థం. సో అట్ వాట్ ప్రైస్ ద ఆప్షన్ విల్ బీ, యాట్ ద మనీ అయితే ఎంత ప్రైజ్ ఉండాలా ఆప్షన్లా, అవుట్ ఆఫ్ ద మనీ అయితే ఇన్ ద మనీ అయితే ఎంత ఉండాలా. ఇఫ్ ద ఆప్షన్ ఈస్ బోత్ కాల్ యాజ్ వెల్ యాజ్ పుట్ ఆప్షన్. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీకు థియరీకి కూడా వస్తుంది. ఇన్ ద మనీ, యాట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్కి. పుట్ ఆప్షన్ కూడా ఇన్ ద మనీ, యాట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ. కాల్ ఆప్షన్లో అయితే ఇన్ ద మనీ అంటే మనకు మనీ కావాలంటే ఏం చేయాలి మనం, ఇది వచ్చేసి స్టాక్ ప్రైజ్, ఇది వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాక్ ప్రైజు, ఎక్సర్సైజ్ ప్రైజు, స్ట్రైక్ ప్రైజు. సో మనకేంది స్టాక్ ప్రైజ్ అంటే ఇదేమో కరెంట్ మార్కెట్ ప్రైజెస్, అంటే కరెంట్ మార్కెట్ ప్రైజ్ ఎక్కువ ఉండాలి మనకు ప్రాఫిట్స్ రావాలంటే. మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు మనము స్టాక్ ప్రైజ్ అని, ఈ స్ట్రైక్ ప్రైజ్ అంటే ఏంటంటే మనం కొంటాము స్టాక్ ప్రైజ్ అని మన పోర్ట్ఫోలియోలో యాడ్ అవుతుంది స్టాక్ ప్రైజ్. తర్వాత పెరగాల కరెంట్ మార్కెట్ ప్రైజ్ మనం కొన్నాక. కాబట్టి ఇది ఎక్కువ ఉందనుకో మనకు ఇన్ ద మనీ, మనకు మనీ వస్తుంది. యాట్ ద మనీ అంటే సేమ్, నో లాస్ నో ప్రాఫిట్. అవుట్ ఆఫ్ ద మనీ అంటే షేర్ ప్రైస్ అనేది తక్కువ ఉంది అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కరెంట్ షేర్ ప్రైస్ తక్కువ ఉంది అంటే తక్కువ అంటే ఏంది, మనం స్టాక్ ప్రైజ్ కే అంటే స్ట్రైక్ ప్రైజ్, ఎక్సర్సైజ్ ప్రైజ్, స్టాక్ ప్రైజ్కి ఎంతో కొని పెట్టుకున్నాము దానికంటే కిందికి పడిపోయింది కరెంట్ షేర్ ప్రైజ్. అంటే షేర్ ప్రైజ్ లెస్ ఉంది మనం కొన్నదంతా, అప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ. అదే పుట్ అంటే ఆపోజిట్. ఇంకా మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని దీనికి ఆపోజిట్ రాసుకోండి, రెండు చూసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇది గ్రేటర్ దాన్ ఉందా, ఇది లెస్ దాన్, ఇది మాత్రం యాడ్ ద మనీ అంటే ఈక్వల్ టు కే, ఇది వచ్చేసి లెస్ దాన్ ఉందా, ఇది గ్రేటర్ దాన్. సో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకొని రెండోది ఆపోజిట్ రాయండి. పుట్ అంటే సెల్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్. సో ఇన్ ద మనీ అంటే ఇప్పుడు మనం చూద్దాం సమ్లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు ఏమి ఇచ్చినారు, షేర్ ప్రైస్ కరెంట్ షేర్ ప్రైస్ ఇచ్చినారు 350. అంటే వీళ్ళు ఏమి ఇచ్చినారంటే 350 ఇది ఒక్కటే ఇచ్చినారు, ప్రీమియం ఇచ్చినారు కాబట్టి అది కన్సిడర్ చేయము. ఈ కాల్ ఆప్షన్లలో పుట్ ఆప్షన్లలో షేర్ ప్రైస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. కాబట్టి చూడండి ఈ షేర్ ప్రైస్ ఇంత ఉంది కదా స్పాట్ ప్రైస్. సో ఇది ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ప్రీమియంతో మనకు సంబంధం లేదు, ఇంత ఉంది నీకు ఏంది అనేది. సో అక్కడ వాళ్ళు బై మిస్టేక్ క్వశ్చన్లో ఆన్సర్లు ఇవ్వడం జరిగింది కానీ సో దాంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనకి ఇంత ఇచ్చినారు కదా, ఇది రాసుకోండి. ఇది ఏముండాలా, గ్రేటర్ దాన్ కే. కే అంటే స్టాక్ ప్రైజ్ ఇవ్వలేదు, మీరు గమనిస్తే స్పాట్ ప్రైజ్ మాత్రం ఇచ్చినారు. ఆ స్పాట్ ప్రైజ్తోనే ఎంటర్ కావడం 350 జరిగింది, ఇంక అంతే ఏమి ఇవ్వలేదు, ప్రీమియం ఇచ్చినారు. సో ప్రీమియం కన్సిడర్ చేయము, దీంట్లో యాడ్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీలా. సో 350 యాస్టీస్ రాయండి, గ్రేటర్ దాన్ కే. ఇప్పుడు ఏం రాస్తారు మీరు, ఇక్కడ ఎస్ ఇచ్చినారు కాబట్టి 350నే రాయండి ఫస్ట్ అయితే. తర్వాత ఏంది, ఎస్ ఇచ్చినారు కదా 350 లెస్ దాన్ కే. సో ఇక్కడ కూడా ఏమి ఇస్తే అది రాయండి, ఇది ఒక్కటే కదా వాళ్ళు ఇచ్చినది, కరెంట్ షేర్ ప్రైస్ ఇంత ఉంది దీంతో ఎంటర్. సో 350 గ్రేటర్ దాన్ కే, ఇదేమో 350, ఇదేమో 350 లెస్ దాన్ కే. సో ఇక్కడ కూడా ఆ రకంగానే రాసేయండి. రాసినాక ఏం చేస్తారంటే అంటే అర్థం ఏంది, ఇప్పుడు ఇది 350 గ్రేటర్ దాన్ కే ఉందంటే అర్థం ఏంది, 350 1 minute 350 గ్రేటర్ దాన్ కే ఉందంటే అర్థమైంది ఇది పెద్ద ఉండాలని అర్థం. అంటే కే లెస్ దాన్ 350 అనే, కే చిన్నగా ఉండాలని అర్థం. సో నెక్స్ట్ ఇది అర్థమైంది, ఎస్ ఇచ్చినారంటే ఆటోమేటిక్గా కే ఈక్వల్ టు కూడా 350 అని అర్థం. 350 లెస్ ఉండాలంటే అర్థమైంది కే గ్రేటర్ దాన్ 350 ఉండాలని అర్థం. ఎందుకు కేల గురించి మాట్లాడితే కే ఇవ్వలేదు కాబట్టి కే ఎలా ఉండాలనేది చూపిస్తున్నాం అంతే, ఇక్కడికే అయిపోతుంది కానీ చూపిస్తున్నాం. సో అది కూడా మీరు క్లియర్గా రాయాలా, ఎస్ గ్రేటర్ దాన్ కే అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ స్ట్రైక్ ప్రైస్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద మనీ అని రాసి సో ఇదంతా కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 350 లెస్ ఉండాలంటే కే గ్రేటర్ ఉండాలి, ఇది ఈక్వల్ టు ఇదేమో 350 గ్రేటర్ ఉండాలంటే అర్థమైంది 350 గ్రేటర్ అంటే ఇటు సైడ్ గ్రేటర్ ఉండాలంటే ఈ కే లెస్ దాన్ 350 అని అర్థం. సో అది మీరు ఈ రకంగా చూపించాల్సి ఉంటుంది.
ఈ రకం మీరు చూపించండి. అట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, కే ఎట్లా, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు చూస్తే షేర్ ప్రైస్ ఇచ్చినారు 140, స్ట్రైక్ ప్రైస్ ఇచ్చినారు. పుట్ ఆప్షన్స్ విత్ స్ట్రైక్ ప్రైస్ 150 ఆర్ ప్రైస్ రేట్ 25. ఇంకా చెప్పినా కదా ఈ స్టాక్ ప్రైస్కి 25 అంటే ప్రీమియం అని అర్థం. దీనికి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎస్ ఇచ్చినారు, స్ట్రైక్ ప్రైస్ కే ఇచ్చినారు, పి అంటే ప్రైస్ ఇంకొకటి ఇచ్చినారంటే ప్రీమియం అని అర్థం. ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ ఆప్షన్స్. ఇంట్రెన్సిక్ అంటే ఒరిజినల్ ఆప్షన్ యొక్క వాల్యూ ఎంత ఉందనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. కరెంట్ షేర్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్. ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా తెలుస్తుందంటే స్టాక్ ప్రైస్లో నుంచి కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసేస్తే ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుస్తుంది, ఒరిజినల్ వాల్యూ. సో స్ట్రైక్ ప్రైస్ 150, కరెంట్ మార్కెట్ ప్రైస్ 140. ఇవి రెండు డిఫరెన్సెస్ని ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే టైం వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ అన్నారు. టైం వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ అంటే ప్రీమియంలో నుంచి ఇంట్రెన్సిక్ వాల్యూ మైనస్ చేయాలి. ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే 10, అలా క్యాలిక్యులేషన్ చేస్తారు. ప్రీమియం అంటే వాళ్ళు 25 ఇచ్చినారు కదా, ఇది మైనస్ చేస్తే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వీళ్ళు ఏమన్నారంటే ఇఫ్ ద షేర్ ప్రైస్ ఫాల్స్ టు 80, ఇప్పుడు హౌ మచ్ షేర్ ప్రైస్ 140, ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ టు 80, వాట్ వుడ్ బి ద గెయిన్ ఆర్ లాస్ ఫర్ ద హోల్డర్ అండ్ రైటర్ ఆఫ్ ద ఆప్షన్స్. హోల్డర్ అంటే కాలు అంటే ఎవరు, బయ్యరు. రైటర్ అంటే ఏంది, పుట్ అంటే ఎవరు, సెల్లరు. కాబట్టి వాళ్ళకి ఏం ప్రాఫిట్ వస్తుందో ఒకవేళ 80కి పడిపోతే అనేది చూడండి. ఫర్ ద హోల్డర్కి ఏమొస్తుంది అంటే బయ్యర్కు ప్రాఫిట్ ఎలా వస్తుంది, హోల్డర్కి స్ట్రైక్ ప్రైస్లో నుంచి కరెంట్ షేర్ ప్రైస్ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ అంటే స్టాక్ ప్రైస్ నేను కొని పెట్టుకుంటే ఒక 80 రూపీస్కి, అది ఎక్కువ ఉండాలా. ఇప్పుడు నేను 80 రూపీస్కి స్ట్రైక్ ప్రైస్ 80 కొనుక్కున్నాను అనుకో, కరెంట్ మార్కెట్ ప్రైస్ 120, ఓకే. ఇలా పోయిందనుకో ఈ స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ ఉండాలి, అప్పుడే ప్రాఫిట్ అనేది బయ్యర్కి వస్తుంది. చూడండి, హోల్డర్, రైటర్, ఓకే. ఇది స్ట్రైక్ ప్రైస్, ఇది వచ్చేసి కరెంట్ షేర్ ప్రైస్. సో ఇవి రెండు మైనస్ చేస్తే మనకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది బయ్యర్కు. సో నెట్ గెయిన్ ఎలా వస్తుంది అంటే ఇందులో నుంచి ప్రీమియం మైనస్ చేస్తే నెట్ గెయిన్ వస్తుంది, నెట్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ అంటే స్ట్రైక్ ప్రైస్ నుంచి కరెంట్ షేర్ ప్రైస్ మైనస్ చేయాలి. సో స్ట్రైక్ ప్రైస్ హౌ మచ్ 150, ఇందులో నుంచి కరెంట్ షేర్ ప్రైస్ మైనస్ చేయాలి. కరెంట్ షేర్ ప్రైస్ అంటే ఇక్కడ ఇచ్చినది, అక్కడ ఇచ్చింది. ఇఫ్ ద షేర్ ప్రైస్ ఫాల్స్ టు 80, సో ఇది 70, ఇందులో నుంచి 25 మైనస్ చేస్తే మనకు వస్తుంది. సో ఇంకా సెల్లర్ది అంటే మీరు కన్ఫ్యూజ్ కాకండి. సెల్లర్కి ఏమొస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ అంటే మీకు తెలియదు కాబట్టి ప్రాఫిట్ స్లాష్ లాస్ అని రాసుకోండి. ప్రాఫిట్ స్లాష్ లాస్ అని రాసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు ఇది ఉంది కదా, స్ట్రైక్ ప్రైస్ నుంచి కరెంట్ షేర్ ప్రైస్ మైనస్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, అందులో నుంచి ప్రీమియం మైనస్ చేస్తే హోల్డర్కి వస్తుంది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఏంటంటే ఇది -80 అంటే ఏంది, +80 కదా, 80 + 150 అంటే -150. ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ నెట్ గెయిన్ ఇంకా మైనస్ వచ్చింది కాబట్టి లాస్ట్కి రాయండి, గ్రాస్ లాస్ ఈక్వల్ టు -70. ఇక్కడ కూడా నెట్ ప్రాఫిట్ స్లాష్ లాస్ అని రాయండి, మనకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ ఏదైతే వాల్యూస్ వచ్చినాయో దాన్ని ఆపదు. -25 అంటే +25, నెక్స్ట్ +70 అంటే -70. ఇవి రెండు చేస్తే నెట్ లాస్ వస్తుంది. ఇది సెల్లర్ది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ద కరెంట్ ప్రైస్ షేర్ది ఇది. సో 1 మంత్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారు, అప్పుడు ప్రైస్ అనేది 55కి కావచ్చు 15. ఇది మనకు బైనామిల్ సింగిల్ పీరియడ్ మోడలే. ఇక్కడ మనకు వచ్చేసి ఇండియన్ ఆప్షన్స్ అంటే యూరోపియన్ ఆప్షన్స్ ఇచ్చినారు చూడండి. వాట్ విల్ బి ద యూరోపియన్ కాల్ ఆప్షన్ విత్ అన్ ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే కే ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూస్తే రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చినారు, హెడ్జ్ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేయమంటారు. సింపుల్, మనకు ఏమి ఇవ్వలేదంటే ఇండియన్లోనే ఆప్షన్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారని అర్థం. ఇంతవరకు ఎక్కడ కూడా కాల్ ఆప్షన్ ఎలా క్యాలిక్యులేషన్ చేయమని ఇచ్చినారు కానీ ఇంకేమి ఇవ్వలేదు. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చినారంటే యూరోపియన్ది క్యాలిక్యులేట్ చేయమన్నారంట. యూరోపియన్ క్యాలిక్యులేషన్ మన ఇండియన్ యొక్క కాల్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటుంది. అదొకటి మీకు చూపించాలనుకుంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. వాళ్ళు ఏమి ఇచ్చినారు, 50 ఉందంట, సరిగా చూడండి.
50 ఉందంట, తర్వాత 55 లేదంటే 45కి వెళ్ళిపోతుందట. స్ట్రైక్ ప్రైస్ ఇచ్చినారు ఇక్కడ మీరు గమనిస్తే. ఇంకోటి X53 అండ్ రిస్క్ ఫ్రీ రేట్ వచ్చేసి ఇది ఇచ్చినారు. ఐ అంటే 0.15 + 1 చేస్తే 1. ఇది సింగిల్ పీరియడ్ కాబట్టి ఐ ఇట్లనే క్యాలిక్యులేషన్ చేస్తాం. కాల్ ఆప్షన్ ఫార్ములా సేము, సో పి యొక్క ఇది సేము. ఎక్కడ డిఫరెంట్ అంటే సో ఇదంతా ప్రాసెస్ సేము, ఎక్కడ మనకు డిఫరెంట్ వస్తుందంటే అదో కాల్ ఆప్షన్ యూరోపియన్ ఆప్షన్ యొక్క ఫార్ములా సేము మన ఇండియన్ ఆప్షన్ లాగానే. సో దాని యొక్క పి యొక్క ఫార్ములా సేము. ఎక్కడ డిఫరెన్స్ అంటే ఇందాక ఐకి 0.15 ఉన్నాయి కదా, +1 చేసినాం కదా, ఈ ఐ దగ్గర ఒకటి మారిపోతుంది. 0.15 + 1 చేస్తాం కదా, మామూలుగా మనకు 1.15 వస్తుంది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 0.15కి డివైడెడ్ బై ఎన్ని నెలలు, 12 నెలలు కదా, డివైడెడ్ బై 12 చేస్తారు. దీనికి ఇవి రెండు డివైడెడ్ బై చేస్తే ఇది వస్తుంది, +1 చేస్తే ఐ వస్తుంది, అంతే. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది యూరోపియన్ కాల్ ఆప్షన్కి. ఇది సేమ్. ఇప్పుడు మనం పీ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, పీ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఐ అనేది ఈ రకంగా ఇది ఒక్కటి మారిపోతుంది. డివైడెడ్ బై 12 0.15కి మళ్ళీ +1 కామన్ ఐ అయిపోయింది. ఇప్పుడు డియూలో మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం చూస్తే ఐ వచ్చేసింది. సో అక్కడనేమో 0.15 + 1 అని చేస్తాం మన ఇండియా ఆప్షన్స్లో. దీనికి డివైడెడ్ బై 12 చేస్తాం, అంతే. ఇక్కడ వచ్చేసి మనకు యూడి ఎలా చేస్తాం, మామూలుగా వచ్చేసి ఇప్పుడు 50 ఉంది, సింగిల్ పీరియడ్ కాబట్టి పోతే 55 లేదంటే పడిపోతే 45కి పడవచ్చు. మామూలుగా ఏం చేస్తాం, ఈ 55 45 కిందనేమో కే వాల్యూ రాస్తాం. కే ఎంత 53, ఇక్కడ 53 ఇక్కడ 53 రాస్తాం. ఇక్కడ మాత్రం ఏం చేస్తామంటే ఇది కామన్ 55 45 కింద ఏం రాస్తాం, కే వాల్యూ రాయం. యూరోపియన్ ఆప్షన్లలో కాల్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే యూరోపియన్ దాంట్లో ఏం చేస్తామంటే కింద కే రాయరు వాళ్ళు. సో కరెంట్ షేర్ ప్రైస్ రాస్తాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ షేర్ ప్రైస్ ఎంత 50 కదా, ఈ 50 ఇది రాస్తాం. ఈ 50 కింద S0 అని పెట్టుకున్నాం, అది 50. సో ఆ రకంగా యూడి క్యాలిక్యులేషన్ చేస్తాం. అండ్ మిగిలినది ఇక్కడ CUCD మ్యాక్స్ 0 కామన్. ఇక్కడ మాత్రం ఇవి తీసుకోకండి, SU - S0 SD - S0 తీసుకోకండి. ఇక్కడ మాత్రం కే ఇక్కడ యూడీలా ఐ క్యాలిక్యులేషన్, మిగిలినదంతా సేమ్. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, అండ్ పీ వాల్యూ ఇంకా నెక్స్ట్ ఆ వాల్యూస్ ఇన్సర్ట్ చేసేస్తే వచ్చేస్తుంది ఐయుడి. సో ఇవే మారిపోతాయి మీరు గమనిస్తే. పీలో ఏదైతే ఐ యూజ్ చేస్తామో, యూ యూజ్ చేస్తామో, డి చేస్తామో అది. మళ్ళీ SUSD మారిపోదు, సేమ్ ఫార్మాట్. SUSD అంటున్నా, CUCD మారిపోదు. సో ఆ వాల్యూస్తో పీ ఒక్కటి మారిపోతుంది, ఐయుడి వాల్యూస్ చేంజ్ అవుతాయి, CUCD మాత్రం సేమ్. సో నెక్స్ట్ వీళ్ళు ఇంకేం అడిగినారంటే ఓన్లీ యూరోపియన్ కాల్ ఆప్షన్ మాత్రమే కాదు, హెడ్జ్ రేషియో కూడా క్యాలిక్యులేషన్ చేయమన్నారు. హెడ్జ్ రేషియో అంటే ఏంటంటే, హెడ్జ్ అంటే రిస్క్ అనేది రెడ్యూస్ చేయడానికి హెడ్జ్ ఎంత పర్సంటేజ్ హెడ్జ్ చేసుకుంటున్నావు, డైవర్సిఫై చేసినావు నీ పోర్ట్ఫోలియో అనేది. సో ఇది ఫార్ములా వచ్చేసి ఏం లేదు, CU - CD డివైడెడ్ బై S0 U - D. ఇవన్నీ తెలుసు, CU తెలుసు, CD తెలుసు. సో హెడ్జ్ రేషియో మనకి ఇంతదాకా యూరోపియన్ కాల్ ఆప్షన్ అంటేనే ఇది ప్రొసీజర్. యూరోపియన్ అనే పదం లేకపోతే నార్మల్ ప్రొసీజర్. సో హెడ్జ్ రేషియో ఫార్ములా మాత్రం యూరోపియన్కి అడిగినా లేదంటే నార్మల్ వాటికి అడిగినా ఫార్ములా మాత్రం ఇది సేమ్. కానీ ఇక్కడ యూడి క్యాలిక్యులేషన్ మారిపోతుంది, అక్కడ వేరే ఉంటుంది, అంతే. CUCD S0 కామన్. ఓకే, ఇది మనకు హెడ్జ్ రేషియో యొక్క ఫార్ములా. అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇంకా చేసేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనిస్తే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, ద కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 100 అంట. ద స్టాక్ అనేది కెన్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ 10% పెరిగితే పెరగచ్చు, పడిపోతే పడిపోవచ్చు, 10% రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చినారు. ఇక్కడ BOPMని యూజ్ చేసి షో దట్ ఈచ్ నోడ్ ఆఫ్ ద బైనామిల్ ట్రీ బైనామిల్ ఆప్షన్ ప్రైజింగ్ మోడల్ ఉపయోగించి మనం బైనామిల్ ట్రీని మనం రిప్రజెంట్ చేయమంటున్నారు. ఈచ్ నోడ్కి స్టాక్ ప్రైజ్ అండ్ వాల్యూ ఆఫ్ యూరోపియన్ పుట్ అంట. వీళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, స్టాక్ ప్రైజ్ అండ్ వాల్యూ ఆఫ్ యూరోపియన్ పుట్ క్యాలిక్యులేషన్ చేయమంటారు. ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా యూరోపియన్ పుట్ ఆప్షన్, అది కూడా యూరోపియన్ కాల్ కాదు, యూరోపియన్ పుట్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయమంటారు. విచ్ ఎక్సర్సైజెస్ ఇన్ 2 periods అంట. అంటే బైనామిల్ 2-step మోడల్. స్ట్రైక్ ప్రైజ్ ఇచ్చినారు, క్యాలిక్యులేట్ ద హెడ్జ్ రేషియో అట్ ఈచ్ నోడ్ అండ్ షో దట్ ద హెడ్జ్ పోర్ట్ఫోలియో యాజ్ ద సేమ్ వాల్యూస్ అట్ ది 2 nodes at T=1. ఇటువంటి ప్రొసీజర్ వచ్చినప్పుడు ఏంటిది, నోడ్
అనే ప్రొసీజర్ వచ్చినప్పుడు, అందులో యూరోపియన్ పుట్ క్యాలిక్యులేషన్ చేయమన్నప్పుడు ఈ ప్రొసీజర్, ఇందులో హెడ్జ్ రేషియో అటు ఈచ్ నోడ్ క్యాలిక్యులేట్ చేయాలా, హెడ్జ్ పోర్ట్ఫోలియో క్యాలిక్యులేషన్ చేయాలా. ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది. ఈ రకంగా వచ్చినప్పుడు మీరు చేయాలి. ఏమని, స్టాక్ ప్రైస్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై 10%. ఇది అనేది ప్రతి దాంట్లో వస్తుంది, కానీ అది కాదు. ఇది ఇంక్రీజ్ ఆర్ ఇక్కడ ఏదైతే ఈచ్ నోడ్ ఆఫ్ ద బైనామియల్ ట్రీ యూరోపియన్ పుట్ ఆప్షన్ అన్నప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి. చూడండి, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. S0 అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని ఇచ్చినారు. రిస్క్ ఫ్రీ రేట్ ఇచ్చినారు. స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ చూస్తే మనకు స్ట్రైక్ ప్రైస్ K=100 ఇచ్చినారు. సో వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ రాసుకొని ఈ 3 అయితే ఇచ్చినారు. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఇచ్చినారు 5%. 5/100 చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇది 2 స్టెప్ బైనామియల్ మోడల్, ఎందుకంటే 2 పీరియడ్స్ అని ఇచ్చినారు. మీరు గమనిస్తే ఇన్ 2 పీరియడ్స్లో ఎక్స్పైర్ అవుతుందని. యూరోపియన్ పుట్ ఆప్షన్ 2 పీరియడ్స్లో కానీ అటు ఈచ్ నోడ్ అన్నప్పుడు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి. ఇక మనం చూస్తే UD మనకి సమ్ముల UD ఎంత అప్ అయింది, ఎంత డౌన్ అయింది. సో ఇచ్చినారు కదా, ఇప్పుడు 100 ఉంది కదా, ఈ 100కి పెరిగితే 10% అంట. అంటే ఈ 100 మీద 10% చేస్తే, ఈ 100 మీద 10% చేస్తే 0.10 వస్తుంది. ఈ 100 మీద 10% చేస్తే 0.10 వస్తుంది. అంటే గమనిస్తే ఒకటి చూడండి, స్టాక్ ప్రైస్ అండ్ వాల్యూ ఆఫ్ యూరోపియన్ పుట్ ఆప్షన్ కనుక్కోమన్నారు. ఇక మీరు గమనిస్తే బైనామియల్ ఆప్షన్ ప్రైజింగ్ మరో షో అట్ ఈచ్ నోడ్కి చూపించమన్నారు ఆఫ్ ద బైనామియల్ ట్రీ. సో ఈ రకంగా ఈచ్ నోడ్ అని వచ్చినప్పుడు మనం స్టాక్ అనేది పెరిగితే ఈచ్ నోడ్లో 10% పెరగచ్చు. కరెంట్ స్టాక్ ప్రైస్ వచ్చేసి 100. స్టాక్ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బై 10% పర్ పీరియడ్ అన్నారు. సో 1 పీరియడ్కి, సో అంటే అటు ఈచ్ నోడ్కి 10%. ఇక 2 పీరియడ్స్ ఇచ్చినారు. ఈచ్ నోడ్ అని ఈ రకం క్వశ్చన్ వచ్చినప్పుడు అటు ఈచ్ నోడ్ వచ్చినప్పుడు 1కు ప్లస్ చేయాల్సి ఉంటుంది. అటు ఈచ్ నోడ్ 1 నోడ్కి 10% పెరుగుతుంది. అంటే 1 + 10/100 0.10. ఒకవేళ పడిపోతే D అంటే ఈచ్ నోడ్కి 10% డిక్రీజ్ అవుతుంది. అంటే 10/100 చేస్తే 0.10 డిక్రీజ్ అవుతుందంటే అర్థమైంది. 1లో నుంచి మైనస్ చేయాలి 0.10. ఈ రకంగా మనకు ఈచ్ నోడ్కి 10% ఇంక్రీజ్ అయితే ఈచ్ నోడ్కి ఆ 10% ప్లస్ అవుతుంటుంది. అంటే ఈచ్ నోడ్ అంటే 1, ప్రతి 1 నోడ్కి 10 అనేది యాడ్ అవుతుంది. ప్రతి 1కి 10 అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ఎప్పుడంటే ఇంతవరకు ఏదైతే చెప్పానో వాటితో కంపారిజన్ చేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. సో 2 స్టెప్ బైనామియల్ మోడల్ 3 months 6 months, సో అంతకంటే ముందు సింగిల్ పీరియడ్ బైనామియల్ మోడలు. సో వాటితో కాకుండా ఇది ఏంటంటే యూరోపియన్ పుట్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయాలా అటు ఈచ్ నోడ్కి, అది కూడా దట్టు. అండ్ హెడ్జ్ పోర్ట్ఫోలియో కూడా మనం హెడ్జ్ రేషియో హెడ్జ్ పోర్ట్ఫోలియో కూడా క్యాలిక్యులేషన్ చేయాలా. ఈ రకంగా ఈచ్ నోడ్ అని వచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ వాళ్ళు ఈ 3 వాల్యూస్ ఇస్తారు. UD, సో స్టాక్ ఇంక్రీజ్ అయితే 10, డిక్రీజ్ అయితే 10 ఈచ్ నోడ్ అని అర్థం. పర్ పీరియడ్ అని వాళ్ళే ఇచ్చినారు. మీరు గమనిస్తే ఇంతవరకు ఇంక్రీజ్ అయితే డిక్రీజ్ అయితే ఇంత అన్నారు, కానీ పర్ పీరియడ్ అని ఇక్కడనే. అంటే ఇక్కడ మీరు చూస్తే షో దట్ అట్ ఈచ్ నోడ్. సో ఇది మనకు UD అనుకున్నాం. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎంత ఇచ్చినారు, 2 స్టెప్ అన్నాం కాబట్టి 2 పీరియడ్స్ ఇచ్చినారు. ఈచ్ నోడ్కి ఇది పరిస్థితి, ఇంక్రీజ్ అయితే ఇంత, ఈచ్ నోడ్కి ఇది 2 పీరియడ్స్ 2 నోడ్స్ ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ వన్ ఈ రకంగా వచ్చిన ప్రొసీజర్ మనం ఏం చేయాలంటే T=1. మనకు బైనామియల్ 2 స్టెప్ మోడల్లో కూడా మనకు 2 పీరియడ్స్ ఇచ్చినారు కాబట్టి ఫస్ట్ ఏమో T=1 అక్కడేమో 3 months 6 months చేసినాం. ఇక్కడేమో 1 పీరియడ్ది సెకండ్ పీరియడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ పీరియడ్ ఏంది, పెరిగితే పెరగచ్చు, లేదంటే పడితే పడచ్చు, SUSD. సో ఇది అక్కడ ఎలా క్యాలిక్యులేషన్ చేసినాం, S0 ఇంటూ U ఇంటూ D. ఈచ్ నోడ్ అన్నారు కాబట్టి UD క్యాలిక్యులేషన్ మాత్రం ఇలా జరిగిపోయింది. సో ఈ యూకి S0 మల్టిప్లై చేస్తే మనకి SU, SD అంటే ఈ S0కు D మల్టిప్లై చేస్తే మనకి SD వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్, అంటే మనకు 2 పీరియడ్స్ ఉంటే అంటే 6 months 3 monthsకి కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది. అంటే మనకు 2 కాంట్రాక్ట్స్ అని అర్థం. 6 months అంటే ఇక్కడ కూడా 2 పీరియడ్స్ అని అర్థం. 2 పీరియడ్స్లో
2 సార్లు పెరగచ్చు, ఒకటి పెరగచ్చు, ఒకటి పడిపోవచ్చు, లేదంటే ఒకటి పడిపోయి ఒకటి పెరగచ్చు, లేదంటే 2 సార్లు పడిపోవచ్చు స్టాక్ ప్రైస్. అప్పుడు మనం ఏం చేసినాం, 2 సార్లు పెరగచ్చు కాబట్టి ఇది తీసుకున్నాం. దీనికి కనెక్షన్ పెరిగేదే తీసుకున్నాం ఇక్కడ 1.10. అక్కడ యూ సేమ్ అదే ప్రొసీజర్ కదా. ఇక్కడ కూడా యూడి అంటే ఇది పెరిగేది తీసుకున్నాం, డి ఇది పడిపోయేది, లేదంటే ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు. ఇది మీరు ఇది తీసుకుంటే దీనికి ఆపోజిట్ 1.10 ఇది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎస్యూడి అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పెరిగింది తర్వాత పడిపోయింది అన్నప్పుడు ఇది ఫస్ట్ పెరిగినది ఇందులో నుంచి పడిపోయినది తీసుకోండి. అండ్ ఎస్డిడి అంటే 2 టైమ్స్ ఇక్కడ ఇవే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు అక్కడ ఏం చేసినాం, నెక్స్ట్ ప్రొసీజర్లా బైనామియల్ 2 ఆప్షన్ మోడల్లా సియుడి సిడిడి క్యాలిక్యులేషన్ చేసినాం. ఇక్కడ మాత్రం మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తామంటే వాళ్ళు అడిగింది ఏంటి, ఇది ఒక యూరోపియన్ కాల్ ఆప్షన్ కాదు, పుట్ ఆప్షన్. అందుకు సి ప్లస్లో పీపీ పెట్టినాం. మిగిలిన ప్రొసీజర్ మొత్తం సేమ్, మ్యాక్స్ జీరో సేమ్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మాత్రం మీరు గమనిస్తే ప్రొసీజర్ ఏంది, ఎస్ మైనస్, మీరు గమనిస్తే ఇక్కడ వచ్చేసి ఎస్ మైనస్ కే. ఇప్పుడు మీరు గమనిస్తే ఎస్ మైనస్ కే అంటే ఎస్ అంటే ఇది 121, ఇది వచ్చేసి మనకు 99, ఇది వచ్చేసి 81. సారీ, ఇక్కడ మనకు అది ఎక్కడంటే ప్రొసీజర్ ఎస్ మైనస్ కే అనేది యూరోపియన్ ఆప్షన్ అని ఇవ్వకుండా ఉంటే అది ఎస్ మైనస్ కే. అప్పుడు మనం ఏం చేస్తాం, 121లో నుంచి కేను మైనస్ చేస్తాం 100. ఇక్కడ మనకి కే ఎంత వచ్చింది 100 కదా అది. సో నెక్స్ట్ 99లో నుంచి 100 మైనస్ చేస్తాం, 81లో నుంచి 100 మైనస్ చేస్తాం. ఇక్కడ మాత్రం ప్రొసీజర్ ఏంటంటే ఈ ఎస్ అనేది ఇటు సైడ్ ఉంటుంది మైనస్. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పినా కదా, ఇక్కడ కే తీసుకోరు, యూరోపియన్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అయినా దాని బదులు కరెంట్ స్టాక్ ప్రైస్ తీసుకుంటారు. అంటే S0 అంటే ఇది S0 అంటే 100లో నుంచి 121, నెక్స్ట్ ఈ 100లో నుంచే 99, అండ్ ఈ 100లో నుంచే 81. ఈ రకంగా చేస్తే ఇది వస్తుంది. అండ్ ఈ 2లో మ్యాక్సిమం వాల్యూ 0, సో ఈ 2లో మ్యాక్సిమం వాల్యూ 1, ఈ 2లో మ్యాక్సిమం వాల్యూ 19. ఈ రకంగా తీసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ మనం చూస్తే మనకు యూరోపియన్ పుట్ ఆప్షన్ వచ్చేసి ఫార్ములా ఇదే. ఫస్ట్ ఇక్కడ మనకు 2 స్టెప్ అయినా సరే యూరోపియన్ పుట్ ఆప్షన్, మామూలుగా మనకి ఇండియాలో ఆప్షన్లో మాత్రం 2 స్టెప్ అంటే వేరే ఫార్ములా ఉంది అలా చెప్పడం జరిగింది. ఇక్కడ మాత్రం యూరోపియన్ కాల్ ఆప్షన్ అన్న యూరోపియన్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఒకటే రకం క్యాలిక్యులేషన్ చేస్తారు వాళ్ళు అడిగిన. మనము ఇక్కడ పీలు పెడుతున్నాం, పుట్ ఆప్షన్ అన్నారు కాబట్టి మనకు, లేదంటే సీలు పెడతాం కాల్ ఆప్షన్ అంటే. అది మన ఇండియా దాంట్లో ఏం మెన్షన్ చేయకపోతే మన ఇండియన్ దాంట్లోనే మనము క్యాలిక్యులేషన్ చేస్తాం. వీళ్ళు యూరోపియన్ పుట్ ఆప్షన్ అన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఏంటంటే ఏదైతే కాల్ ఆప్షన్కి యూజ్ చేస్తున్నారో అదే పుట్ ఆప్షన్కి అప్లై చేస్తున్నారు ఫార్ములా. మనకు వేరే ఫార్ములా ఉంటుంది. ఏదైతే సింగిల్ పీరియడ్ బైనామియల్కి యూజ్ చేస్తున్నారో అదే ఇక్కడ 2 స్టెప్ బైనామియల్ మోడల్కి కూడా ఉపయోగిస్తున్నారు. మన దాంట్లో మాత్రం ఏదైతే సింగిల్ పీరియడ్కి ఉపయోగిస్తామో దాన్ని 2 పీరియడ్స్కి ఉపయోగించాం, అది వేరే ఫార్ములా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కాల్ ఆప్షన్కి ఉంటుంది, వీళ్ళు దీన్ని పుట్ ఆప్షన్ కూడా ఇది వచ్చేసి మనకు సింగిల్ పీరియడ్కి ఉంటుంది, తర్వాత మనకు 2 పీరియడ్స్కి వేరేది ఉంటుంది. వీళ్ళకి మాత్రం సింగిల్ పీరియడ్ అన్న 2 పీరియడ్స్ అన్న ఇదే ఫార్ములా. ఓకే, ఇక్కడ మనకు ఫార్ములా వచ్చేసి ఏముంటుందంటే సిడి, ఇక్కడనేమో పి ఉంటుంది, ఇటు సైడ్ ఏమో 1 - p ఉంటుంది, మధ్యలో వచ్చేసి ప్లస్ ఉంటుంది, డివైడెడ్ బై i ఉంటుంది. ఇది సో ఇక్కడ మాత్రం యూరోపియన్ పుట్ ఆప్షన్ కాబట్టి ఈ సియు అనేది పియు అవుతుంది, ఈ సిడి అనేది పిడి అవుతుంది. P1 - p కామన్ ప్లస్ i. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనకు కావాల్సింది ఏంది, వాల్యూస్ i అంటే 1.05. ఇది మనకు యూరోపియన్ పుట్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఈ ఫార్ములా. ఇందులో ఐ వాల్యూ అంటే ఇది, ఆర్ వాల్యూకి ఇది +1 అనేది అప్లై చేయాలి. చేస్తే మనకు ఐ వాల్యూ 1.05 వస్తుంది. అండ్ యూరోపియన్ పుట్ ఆప్షన్లో వాళ్ళు సింగిల్ పీరియడ్కి ఏమో డివైడెడ్ బై 12 చేస్తున్నారు, దీనికి డివైడెడ్ బై 12 చేసి +1 చేస్తున్నారు. అండ్ మల్టిపుల్ అంటే 2 పీరియడ్ బైనామియల్ మోడల్ అంటే సో
దానికి మాత్రం ఆ రకంగా చేయటం లేదు. ఇది కాబట్టి కొన్ని డిఫరెన్సెస్ అనేవి చూసుకోండి. మనకు మాత్రం బైనామియల్ సింగిల్ పీరియడ్కు బైనామియల్ 2 పీరియడ్స్కి సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి. వీళ్ళకి మాత్రం బైనామియల్ సింగిల్ పీరియడ్కి ఏదైతే యూజ్ చేస్తామో అండ్ 2 పీరియడ్స్ కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. కానీ సింగిల్ పీరియడ్లో వచ్చేసి ఐ వాల్యూ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం ఏ ఐ ఫార్ములా ఉపయోగిస్తామో ఆ ఫార్ములాని ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నారు వాళ్ళు, అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు పియు ప్లస్ పీడి 1 - పి అంటే ఇప్పుడు మనకు సింగిల్ పీరియడ్ ఫార్ములాని వీళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి సో పీ క్యాలిక్యులేషన్ కూడా అదే సింగిల్ పీరియడ్లో ఏ రకంగా అయితే క్యాలిక్యులేషన్ చేస్తామో అదే ఫార్మాట్, ఐ - డి డివైడెడ్ బై యూ - డి. సో ఐ అంటే 1.05 మైనస్ యూడి అంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి, యూకి ఎంత డీకి ఎంత, సో ఆ వాల్యూస్ అప్లై చేసేసి మనం చేస్తే మనకు పీ వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1 - పి, 1లో నుంచి పీ మైనస్ చేస్తే 0.25 వస్తుంది, అది ఇక్కడ పెట్టుకోవాలి 0.25. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పీ వచ్చేసి 0.75. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది కూడా అయిపోయింది, పియు పీడి కావాల్సి ఉంటుంది. సో ఈ పియు పీడి కావాలి కాబట్టి అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఏమడిగారంటే క్యాలిక్యులేషన్ చేయమని ఒకసారి చూడండి. ఇక్కడ మీరు సమ్లో చూస్తే ఇక్కడ క్యాలిక్యులేట్ ద హెడ్జ్ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు అట్ ఈచ్ నోడ్ అండ్ షో దట్ ద హెడ్జ్ పోర్ట్ఫోలియో హ్యాస్ ద సేమ్ వాల్యూస్ అట్ ది 2 నోడ్స్ అట్ టీ ఈక్వల్ టు 1 అన్నారు. సో ఇక్కడ మనం చూస్తే హెడ్జ్ నోడ్ ఈచ్ నోడ్కి హెడ్జ్ రేషియో క్యాలిక్యులేట్ చేయమన్నారు అండ్ షో దట్ హెడ్జ్ పోర్ట్ఫోలియో హ్యాస్ ద సేమ్ వాల్యూస్ అట్ ది 2 నోడ్స్. నోడ్స్ వచ్చేసి మనకు 2 నోడ్స్ ఉంటాయి, అప్పర్ నోడు లోయర్ నోడ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మనం చూస్తే ఈ యూరోపియన్ పుట్ ఆప్షన్లో అప్పర్ నోడ్ ఫస్ట్ అయితే మనము ఇక్కడ హెడ్జ్ రేషియో క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెడ్జ్ రేషియో అట్ ఈచ్ నోడ్ అండ్ హెడ్జ్ పోర్ట్ఫోలియో హ్యావ్ ద సేమ్ వాల్యూస్ అట్ ది 2 నోడ్స్. సో హెడ్జ్ రేషియో 2 నోడ్స్ అట్ ఈచ్ నోడ్కి 2 నోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ హెడ్జ్ పోర్ట్ఫోలియో కూడా 2 నోడ్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ క్యాలిక్యులేట్ హెడ్జ్ రేషియో అట్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం చూస్తే హెడ్జ్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఆ యొక్క ప్రైజ్ వాల్యూ. సో ఇక్కడ మనం చూస్తే హెడ్జ్ రేషియో అండ్ హెడ్జ్ పోర్ట్ఫోలియో వాల్యూ రెండు ఫైండ్ అవుట్ చేయాలి అటు ఈచ్ నోడ్కి అటు ఎనీ నోడ్కి. సో ఇక్కడ మనం చూస్తే హెడ్జ్ రేషియో అంటే హెడ్జ్ అంటే ఇది ఇండికేట్ చేస్తాము. ఈ ఫార్ములా వచ్చేసి ప్రైజ్ అప్ మైనస్ ప్రైజ్ డౌన్ డివైడెడ్ బై, ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి స్టాక్ అప్ మైనస్ స్టాక్ డౌన్. ఇది పి వచ్చేసి ప్రైజ్ ఇంటూ ప్రైజ్ అప్ ప్లస్ 1 - పి ప్రైజ్ డౌన్ డివైడెడ్ బై 1 + ఆర్. ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు గమనిస్తే హెడ్జ్ రేషియో అట్ ఈచ్ నోడ్కి అండ్ హెడ్జ్ పోర్ట్ఫోలియో కూడా అటు 2 నోడ్స్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇదేమో పోర్ట్ఫోలియోకి ఇదేమో హెడ్జ్ రేషియోకి. ఇక్కడ మనకి ఈచ్ నోడ్ అంటే 2 నోడ్స్ ఉంటాయి, అప్పర్ నోడు లోయర్ నోడ్ ఉంటుంది. సో ఈ అప్పర్ నోడ్ లోయర్ నోడ్. సో అప్పర్ నోడ్ అంటే పెరిగితే పెరగచ్చు కాబట్టి టీ ఈక్వల్ టు 1. సో లోయర్ నోడ్ అంటే పడిపోవచ్చు టీ ఈక్వల్ టు 1, ఓన్లీ 1 ఛాన్స్ మాత్రం ఉంటుంది టైం అనేది. ఎస్ ఈక్వల్ టు అప్పర్ నోడ్ అంటే 110, లోయర్ నోడ్ అంటే 90. సో ఇక్కడ మనం చూస్తే అప్పర్ నోడ్ అంటే మనకు షేర్ అప్ అయినది ఎంత 110, సో షేర్ డౌన్ అయినది ఎంత మనకు 90, స్టాక్ అప్ స్టాక్ డౌన్. సో ఆ వాల్యూస్తో మనం అప్పర్ నోడ్ లోయర్ ఇది ఒక్కటే సమ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మిగిలిన సమ్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ప్రైజ్ అప్ అయినది అప్పర్ నోడ్లా, ప్రైజ్ డౌన్ అనేది లోయర్ నోడ్లా అండ్ హెడ్జ్ రేషియో డెల్టాది అప్పర్ నోడ్లా అండ్ హెడ్జ్ రేషియో లోయర్ నోడ్ ఇది డిక్రీజ్ నోడ్ది ఇది. సో ఇది చూసుకుంటా మీరు ఇది చేయాల్సి ఉంటుంది దీనికి. అండ్ నెక్స్ట్ వన్ దీనికి ఇది. ఇక్కడ చూడండి ఫస్ట్ పి అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది కదా, 0.75 ఇంటూ ప్రైజ్ అప్ మీన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రైజ్ అప్ 0 ఆ వాల్యూ చూసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం చూస్తే 1 - పి 1 - 0.75 చేస్తే మనకు 0.25 వస్తుంది. ప్రైజ్ డౌన్ ఈ వాల్యూ చూసుకో, ప్రైజ్ డౌన్ మీరు చూస్తే ఇక్కడ ప్రైజ్ డౌన్ అంటే ఇది ప్రైజ్ అప్ డౌన్ 1 ఇది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే అప్పర్ నోడ్లో చూసుకోవాలి ప్రైజ్ డౌన్. సో అప్పర్ నోడ్ అంటే ఏంటి
డౌన్ ఈ అప్పర్ నోడ్ అంటే ఏంది, ఇది. సో ఈ రెండిట్లో డౌన్ అయ్యేది ఏది, ఈ సెకండ్ది. అంటే యూ అనే పదం ఈ రెండిట్లో, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూతో పాటు డి ఉంది, అంటే ఈ 1 తీసుకోవాలి. డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్, 1 ప్లస్ మనకి ఎంత వచ్చింది 0.05 కదా, ఆర్ చేస్తే 1.05, ఇది క్యాలిక్యులేషన్ చేస్తే ఇది వస్తుంది. అండ్ డెల్టా అంటే హెడ్జ్ రేషియో. సో హెడ్జ్ రేషియో అంటే ప్రైస్ అప్ ప్రైస్ డౌన్. సో ప్రైస్ అప్ ప్రైస్ డౌన్ అంటే ఇది 0 1 0 - 1, ఇది అప్పర్ నోట్లో కాబట్టి ప్రైస్ అప్ అనేది 0, ఇదేమో 1 ప్రైస్ డౌన్, 0 - 1 డివైడెడ్ బై ఇక్కడ ఏంది స్టాక్ అప్ స్టాక్ డౌన్, స్టాక్ అప్ అండ్ స్టాక్ డౌన్. ఇక్కడ చూడండి స్టాక్ అప్ స్టాక్ డౌన్ అంటే మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి మీరు. ఇక్కడ చూస్తే అదో అప్పర్ నోడ్లో 121, స్టాక్ డౌన్ అంటే ఎస్యూడి 99. ఓకే, ఈ రకం మీరు చూసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ లోయర్ నోడ్ అంటే కూడా, సో లోయర్ నోడ్ అంటే ఒక్కటేసారి కాబట్టి ఎస్ ఈక్వల్ టు అది కూడా 90, ఓన్లీ ఎస్ అంటే ఇది లోయర్ నోడ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ పీరియడ్ అయితే ఇంత అని అర్థం. ఇక్కడ మనకు సింగిల్ పీరియడ్ అయితే ఎంత 110, సింగిల్ పీరియడ్ అయితే లోయర్ నోడ్లో ఎంత 90, అది జస్ట్ చూపిస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ అప్పర్ నోడ్ వచ్చేసి మల్టిపుల్ పీరియడ్స్ అయితే ఏంది అనేది ఇది పియుపిడి. ఇక్కడ మనం పీడి వచ్చేసి ఇక్కడ కూడా మనకు ప్రైస్ 0.75, ప్రైస్ అప్ వచ్చేసి 1 ప్లస్ 1 - 0.25 అండ్ వచ్చేసి ప్రైస్ డౌన్. ఇది వచ్చేసి లోయర్ నోడ్ కాబట్టి ప్రైస్ డౌన్ ప్రైస్ అప్. లోయర్ నోడ్లో ప్రైస్ అప్ ఎక్కడుంది, ఇవి రెండు కదా, లోయర్ నోడ్ అంటే డిక్రీజింగ్, అప్ ఏడుంది ఇది ఫస్ట్ది, డౌన్ది 19 కాబట్టి ఒక దగ్గర 1 ఒకటి దగ్గర 19. అండ్ నెక్స్ట్ వన్ కింద 1.05, 1 ప్లస్ ఆర్, ఆ రకంగా చేస్తే ఇది వస్తుంది. అండ్ డెల్టా డి అంటే ప్రైస్ అప్ ప్రైస్ డౌన్. ఈ లోయర్ నోట్లో ఏమున్నాయంటే చూడండి 2 పీరియడ్స్లో 1 - 19 డివైడెడ్ బై షేర్ అప్ షేర్ డౌన్, స్టాక్ అప్ స్టాక్ డౌన్ అంటే ఈ లోయర్ నోట్లో ఈ 2 పీరియడ్స్లో ఇక్కడ 99 81. సో ఇవి రెండు దాంట్లోనే డౌన్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు దాంట్లో చూసుకోవాలి. ఈ రెండు దాంట్లో అప్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇది 99, ఇది మళ్ళీ డౌన్లో 81 ఇక్కడ. సో ఈ రకం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయాక మీరు మళ్ళీ ఈ ఫార్ములా రాసి వాల్యూ ఆఫ్ ద యూరోపియన్ పుట్ ఆప్షన్ అని రాసి ఇది కంటిన్యూషన్ చేయాలి. ఎందుకంటే మనకు పియుపిడి లేదు అక్కడ. ఇప్పుడు అప్పర్ నోట్లో ఏదైతే వచ్చిందో దాన్ని పియు అంటాం, అప్పర్ పోర్ట్ఫోలియో. ఇది డిక్రీజ్ అయిన పోర్ట్ఫోలియో అంటే ఈచ్ నోడ్ది, అది పియుపిడి. ఈ వాల్యూస్ ఇక్కడ పెడితే పియుపిడి, అప్పుడు మనకి ఇది వాల్యూ ఆఫ్ ద యూరోపియన్ పుట్ ఆప్షన్ వస్తుంది. దీన్ని కూడా వాళ్ళు డయాగ్రామెటిక్ ఫార్మాట్లో ఈ రకంగా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇది చాలా ఈజీ, ఇక్కడ డయాగ్రామ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఎస్ ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్ 100, ఇది మనం క్యాలిక్యులేషన్ చేసినాం కదా వాల్యూ యూరోపియన్ పుట్ ఆప్షన్, అది ఇవి రెండు రాసుకున్నాక ఇక్కడ ఫస్ట్ నుంచి మనం ఏమేమి చేసినాం మీరు గమనిస్తే ఎస్యు ఉంది, ఎస్డి ఉంది. అంటే మీరు ఒక డయాగ్రామ్లో ఇక్ సైడ్ నుంచి ఒక ఎస్యు, ఇక్కడ నుంచి ఒక ఎస్డి అని వీటికి సంబంధించినవి పియుపిడీలు కూడా ఉన్నాయి కదా, ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసినాం పియుపిడి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీటికి ఇంకా ఏమేమి ఉన్నాయి మీరు గమనిస్తే ఎస్యుయు ఎస్యుడి ఎస్డిడి, పీకి పియుయు పియుడి పిడిడి, ఎస్యుయు ఎస్యుడి ఎస్డిడి, ఎస్యుయు ఎస్యుడి ఎస్డిడి, మళ్ళీ ఇంకేమున్నాయి పియుయు పియుడి పిడిడి. ఓకే, ఈ రకం మనం కనెక్షన్ చేయాలి. ఇక్కడ ఒక కనెక్షన్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇది డయాగ్రామెటిక్ ఫార్మాట్లో మనం చూపించాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ టైం ఫైనల్ ఒకసారి మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే ఈచ్ నోడ్ అన్నప్పుడు యూరోపియన్ పుట్ ఆప్షన్ అన్నప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేయాల్సి, ఈ ప్రొసీజర్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ నోడ్ అన్నప్పుడు వాళ్ళు వాల్యూస్ ఇచ్చింది రాసుకోవాలి. యూకు డీకి వచ్చేసి మనం 10% పెరిగింది, 10% పడిపోయింది. ఈ సింగిల్ నోడ్ అంటే 1కు ప్లస్ చేయాల్సి ఉంటుంది, సింగిల్ నోడ్ అన్నారు కాబట్టి 1కు మైనస్ చేయాల్సి ఉంది. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 2. ఇక్కడ మనకు చూస్తే 2 పీరియడ్స్ ఇచ్చినారు కాబట్టి 1 పీరియడ్, సెకండ్ పీరియడ్. 1 పీరియడ్లో మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఈ S0కు యూని, తర్వాత S0కు డీని చేస్తే మనకు ఎస్యు ఎస్డిఎస్ 2 పీరియడ్స్ అంటే 2 సార్లు పెరగచ్చు, ఒకసారి పెరగచ్చు, ఒకసారి పడిపోవచ్చు, 2 సార్లు పడిపోవచ్చు. అప్పుడు మనం ఏం చేసినాం, ఈ 110 అనేది
ఇక్కడ రాసుకున్నాం ఇంటూ ఇక్కడ కూడా మనం పెరిగినదే రాసేసుకున్నాం 1.10. ఇక్కడ ఎస్యుడి అంటే ఫస్ట్ యూ ఉంది కాబట్టి ఇక్కడ యూ ఇక్కడ డి తీసుకున్నాం, డిడి కాబట్టి ఇక్కడ డీనే తీసుకున్నాం, ఈ రకంగా తీసుకున్నాం. నెక్స్ట్ ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసినాక వీటికి ఆపోజిట్ పియు పియుడి పీడిడి క్యాలిక్యులేషన్ చేయాలి. మ్యాక్సిమం 0 కామన్. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మామూలుగా అయితే ఎస్ మైనస్ కే అని వస్తుంది, ఇక్కడ యూరోపియన్ పుట్ ఆప్షన్ కాబట్టి S0 మైనస్ ఎస్ వస్తుంది, ఇది వస్తుంది S0 మైనస్ ఎస్. S0 అంటే మీద ఉంది, ఇక్కడ వచ్చేసి ఎస్ అంటే ఎక్కడివి తీసుకోవాలి, దీని కనెక్షన్ ఇది, సో దీని కనెక్షన్ ఇది, సో ఈ రకంగా చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు యూరోపియన్ పుట్ ఆప్షన్ అన్నారు కాబట్టి ఇది ఫార్ములా. సో మనకు యూరోపియన్ పుట్ ఆప్షన్లో సింగిల్ పీరియడ్ అన్న మల్టీ పీరియడ్ అన్న ఒకటే ఫార్ములా, మనకి ఇండియాది మాత్రం మారిపోతుంది, సింగిల్ పీరియడ్ వేరు మల్టిపుల్ పీరియడ్ వేరు. సో ఈ ఫార్ములాలో మనకి ఏమేమి కావాలా, ఇక్కడ వరకు చూస్తే ఈ ఫార్ములా కనెక్షన్ అనేది ఒక్కటి కూడా మనకు రాలేదు. ఏమి ఎస్యుయు ఎస్యుడి ఇదంతా కూడా ఎందుకు చేసినాం, మళ్ళీ ఇది కనెక్షనే లేదనొచ్చు. ఎందుకు చేసినాం అంటే ఈ డయాగ్రామ్ చేయాలి కదా. ఇటు చూడండి, వీళ్ళు ఏమన్నారంటే బైనామియల్ ట్రీ ఫామ్ చేయమన్నారు అటు ఈచ్ నోడ్కి. అందుకు బైనామియల్ ట్రీ ఫామ్ చేయాలంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి, అందుకోసం చేసినాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మనల్ని ఒరిజినల్ క్యాలిక్యులేషన్ చేయమన్నారు. సో ఇందులో మనకు ఐ తెలుసు, ఈ ఐ కూడా మనకు మల్టిపుల్ బైనామియల్ మోడల్లో వచ్చేసి మనం ఇండియాలో ఏదైతే సింగిల్ పీరియడ్కి ఏదైతే క్యాలిక్యులేషన్ చేస్తామో అదే ఐ. అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ సింగిల్ పీరియడ్కి మాత్రం మారిపోతుంది యూరోపియన్ది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ పియు పీడి గల పి అంటే ఇదే ఫార్ములా, ఎందుకంటే ఇదే ఫార్ములా కాబట్టి దీంట్లో పీ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇదే సింగిల్ పీరియడ్లో. సో ఇది ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తాం, యూడి తెలుసు ఐ తెలుసు, క్యాలిక్యులేషన్ చేస్తాం 1 - p వస్తుంది. ఇప్పుడు పిఈడి పీఈడి రాదు కాబట్టి ఇది కొంచెం పక్క పెట్టేసి ఇంకో నెక్స్ట్ ప్రొసీజర్ చేయండి. హెడ్జ్ రేషియో హెడ్జ్ పోర్ట్ఫోలియో అడిగినారు కాబట్టి ఆ హెడ్జ్ రేషియో హెడ్జ్ పోర్ట్ఫోలియోకి ఇది ఫార్ములా, హెడ్జ్ రేషియోకి ఇది హెడ్జ్ పోర్ట్ఫోలియోకి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ అప్పర్ నోడ్కి లోయర్ నోడ్కి అటు ఈచ్ నోడ్ అన్నారు. సో ఇదే ఫార్ములా, ఈ ఫార్ములా ఉపయోగించి 2 సార్లు ఇవ్వండి. పియు అప్పర్ నోడ్కి లోయర్ నోడ్కి, అప్పర్ నోడ్ అంటే యు పియు డెల్టా యు పీడి డెల్టా చేయండి. చేసినప్పుడు ఇక్కడ మీకు పీ తెలుసు 1 - p తెలుసు. ప్రైజ్ అప్ ప్రైజ్ డౌన్ అంటే అప్పర్ నోడ్లో ప్రైజ్ అప్ ప్రైజ్ డౌన్ ఏముందనేది చూస్తారా. ఇక్కడ 0 ప్రైజ్ అప్, ఈ అప్పర్ నోడ్ అంటే ఇవి రెండు కనెక్షన్ ఉంది కాబట్టి ఇది డౌను. సో ఆ రకం మీరు ఇక్కడ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షేర్ అప్ షేర్ డౌన్ వచ్చేసి మీరు ఎక్కడ చూసుకోవాలా, ఇక్కడ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా చేస్తే మీకు అప్పర్ నోడ్లో లోయర్ నోడ్లో మీకు పియు డెల్టా యు పీడి డెల్టా డి తెలుస్తుంది. అండ్ లాస్ట్కి పియు డియు పీడి ఇక్కడ తెలిసింది కాబట్టి ఆ వాల్యూస్ ఇక్కడ పెడితే మీకు ఇది వచ్చేస్తుంది. అండ్ ఇది డయాగ్రామ్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.